హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా రెగ్యులర్ పొలిటికల్ ఇష్యూసు, సామాజిక అంశాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనం అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇష్యూస్ పైన ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇమ్మిగ్రేషన్ అంశాలపైన ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. కంపెనీస్ కొత్తగా ఏర్పాటు చేయాలి ఎలాంటే ఎలా అనే అంశాలపైన చాలా ఇలా డిఫరెంట్ సెక్టార్స్‌కి సంబంధించిన వాళ్ళని కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా వేరే సమాచారాన్ని కూడా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ 3,00,000 సబ్స్క్రిప్షన్ దాటింది. సో, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న అంశాలు, చాలామంది ఇబ్బందులు పడుతున్న అంశాలు గోల్డ్‌కి సంబంధించి ఉంటాయి. కానీ ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరితో డిస్కస్ చేయరు. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తికి గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్‌గా ఉంటుంది. గోల్డ్ తాకట్టు పెట్టడం ద్వారా, గోల్డ్ కొనుగోలు చేయడం ద్వారా మనకు జరుగుతున్న నష్టమేంటి? గోల్డ్ తాకట్టు పెడితే మనకేం నష్టం జరుగుతుంది? జరుగుతుంది. గోల్డ్ కొంటే మనకేం నష్టం జరుగుతుంది? జరుగుతుంది. నష్టం జరుగుతుందని కూడా మనకు తెలీదు. మనం మోసపోతున్నామని కూడా మనకు తెలీదు. అది ఎలా? తెలుసుకోవడం ఎలా? మోసపోకుండా జాగ్రత్త పడడం ఎలా? కంపెనీలు మనకు చేస్తున్న మోసం ఏంటి? వీటన్నింటి గురించి ఈరోజు ఒక గెస్ట్‌ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. సంగంరెడ్డి శివప్రసాద్ గారు. దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఈ బంగారం వ్యాపారంలో ఉన్నారాయన. సో, శివ గోల్డ్ అని ఒక కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. సంగంరెడ్డి శివప్రసాద్ గారితో మాట్లాడదాం. ఈ గోల్డ్‌లో జరిగే మోసాలేంటి? ప్రధానంగా ప్రైవేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులకు సంబంధించి మనం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ శివప్రసాద్ గారితో మాట్లాడదాం. ఎంత పెద్ద ఇష్యూ ఇది అంటే నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్న తర్వాత తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3,00,000 కోట్లు. మీరెవరైనా ఊహిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తాకట్టు పెట్టి ప్రజలు తీసుకుంటున్న అప్పు 3,08,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3,00,000 కోట్ల రూపాయలు బంగారు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,60,000 కోట్లు పర్ యానం బంగారం తాకట్టు పెట్టి ప్రజలు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రజలు తీసుకునే రుణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. సో, ఈ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నప్పుడు దోపిడీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ దోపిడీ ఏంటి? జాగ్రత్త ఎలా పడాలి? శివప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా భయంకరమైన నిజాలు తెలిసినాయి. అవునండి. సో, ఫస్ట్ బంగారం ఏంటి? బంగారం అంటే జనరల్‌గా మేము బంగారం రేట్లు పెరిగినాయి అన్నప్పుడు 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం, 916 కేడీఎం బంగారం, ఇప్పుడు 20 క్యారెట్ల బంగారం. కేంద్ర ప్రభుత్వం ఏదో 9, 10 గ్రాముల బంగారం కూడా 12 తీసుకురాబోతుంది. 12 క్యారెట్స్ క్యారెట్ల బంగారం. అసలేంటి బంగారంలో రకాలేంటి మాకు చెప్పండి ఫస్ట్? డెఫినెట్‌గా అండి. అందరికీ ఇంట్లో బాగా ఇష్టం ఏంటి అంటే బంగారం. హ్మ్. ఏ శుభకార్యాలకైనా, పెళ్ళిళ్ళకైనా, దేనికైనా ఫంక్షన్‌కి బాబు పుట్టినా, పాప పుట్టినా, బారసాలేసినా సరే ఏదైనా బంగారం. మనకి ఇప్పుడు కాదండి, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి బంగారం అప్పుడు అనేవారు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం రోడ్ల మీద పోసి అమ్మేవారు అనేవాళ్ళు అప్పుడులో. అవును. మన చిన్ననాటి కథల కింద మన అమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. హ్మ్. హ్మ్. అయితే బంగారం అని అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళంటే ఎవ్వరు లేరు. హ్మ్. 100 మంది ఉంటే 100 మందికి బంగారం తెలుసు. హ్మ్. కానీ బంగారంని ఎలా గుర్తించాలన్నది ఎవరికీ తెలీదు. హ్మ్. బంగారం 24 క్యారెట్స్ అంటారు, 22 అంటారు, 20 క్యారెట్స్ అంటారు, 18 క్యారెట్స్. మొన్న మోడీ గారు చెప్పారు 9 క్యారెట్స్, 12 క్యారెట్స్ రిలీజ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి అవును. ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. హ్మ్. అది అమలులో ఉంది, వస్తుంది. హ్మ్. అయితే ఆ క్యారెట్‌ని ఎలా గుర్తించాలి అంటే హ్మ్. 24 క్యారెట్స్ అన్నదానికి 99 పాయింట్ బిస్కెట్ వస్తదండి. 99 99.9% బంగారం అని అర్థం. సో, అది కూడా 999 అంటారు దాన్ని. ఓకే. అది 24 క్యారెట్స్ బంగారం. ఓకే. దాని నుంచి ఇవన్నీ తయారు చేస్తా ఉంటారు. హుహు. 22 క్యారెట్స్ కింద తయారు చేయాలంటే 916 అంటే అదొక నంబర్ అనుకుంటారు అందరూ. హ్మ్. కానీ కాదు, 91% బంగారం మనకి ఇస్తున్నట్టు లెక్క. 91.6% బంగారం. 91.6% మన బంగారం ఇస్తున్నట్టు లెక్క. ఓకే. 99.9 నుంచి 916 తయారు చేయడానికి జింకు, కాపరు, సిల్వరు, కేడియం అన్నీ కలిపి రసాయనాలు కలిపి హ్మ్. దాన్ని బంగారం ఆర్నమెంట్ తయారు చేయడానికి హ్మ్. క్యారెట్ తగ్గిస్తారు. ఓకే. దాని నుంచి 20 క్యారెట్స్. 20 క్యారెట్స్ అనేది ఇప్పుడు ఎవరు తయారు చేయట్లేదండి. మన హుహు. పాత కాలంలో ఉండేది ఎక్కువ. హుహు. హ్మ్. 20 క్యారెట్స్ అంటే 80-85% బంగారం ఉన్నట్టు అందులో. ఓకే. అది ఇప్పుడు లేదండి. హ్మ్. 18 క్యారెట్స్ తయారు చేస్తారు. హ్మ్. 18 క్యారెట్స్ ఎందుకు తయారు చేస్తారంటే, ఒక డైమండ్ ఉందండి. హ్మ్. డైమండ్ నిలవాలి అంటే పట్టుదల గట్టిగా ఉండాలి కింద గ్రిప్. హ్మ్. దాని గురించి తయారు చేస్తారు 18 క్యారెట్స్. హుహు. రోజ్ గోల్డ్ ఉంటది. రోజ్ హ్మ్. గోల్డ్ అనేది 18 క్యారెట్స్ కిందే వస్తుంది. అది ఓకే. బంగారమే. ఓకే. అందరూ రోజ్ గోల్డ్ అంటే అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, అలా కాదండి. హ్మ్. రోజ్ గోల్డ్ అంటూ ఉంది. హుహు. 18 క్యారెట్సే రెడీ అవుతుంది అది కూడా. హుహు. 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 ఆ సింబల్స్ ఉంటాయి. మీకు నెట్‌లో గూగుల్‌లో కొడితే హ్మ్. 916 ట్రయాంగిల్ సింబల్‌లో బీఎస్ఏ హాల్‌మార్క్ గవర్నమెంట్ పాస్ చేసిందండి. ఓకే. అది మనం మీరు నేను ఏసుకోవడానికి ఉండదది. సో, ఆర్నమెంట్‌గా ఉండదు. ఆర్నమెంట్‌గా మీకు 24 క్యారెట్ల బంగారం అనేది ఏ మనిషి ఒంటి పైన ఉన్న ఆభరణం కాదు. కాదు. ఇట్స్ డెఫినెట్‌గా. కంప్లీట్‌లీ బిస్కెట్ అది. బిస్కెట్. సో, 24 క్యారెట్ అంటే బిస్కెట్ మాత్రమే. బిస్కెట్ మాత్రమే. ఆర్నమెంట్ ఎవరైనా 22 క్యారెట్లే వేసుకుంటాం. అవునండి. ఓకే. 22 క్యారెట్ నుంచి స్టార్ట్ అవుద్దింక. హుహు. 9 క్యారెట్స్, 12 క్యారెట్స్ మన మోడీ గారు చెప్పింది ఏదైనా సరే హ్మ్. అక్కడి నుంచి తయారవుతూ వస్తున్న ఐటెమ్స్ ఇవన్నీ.
హుహు. హుహు. అది. ఓకే. దానికి గుర్తించాలి సింబల్స్ అంటే ఎలా ప్రతి గుర్తించాలి? ఓకే. 24 క్యారెట్స్‌ని ఎలా గుర్తించాలి? 24 క్యారెట్స్ అనేది బీఎస్ఐ హాల్‌మార్క్ ఉండదండి. 916 ఒక్కదానికే ఉంటది బీఎస్ఐ హాల్‌మార్క్. బీఎస్సీ అంటే? మీకు గవర్నమెంట్ ఇస్తదండి. మీకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే హ్మ్. ట్రయాంగిల్ సింబల్‌లో ఉంటది. హుహు. బాక్స్ షేప్‌లో ట్రయాంగిల్ సింబల్‌లో బీఎస్ఐ హాల్‌మార్క్ అని ఒక నంబర్ గూడా ఇస్తది మనకి. హ్మ్. ఆ నంబర్ గూడా మనకి గూగుల్‌లో టైప్ చేస్తే ఇది ఎక్కడ పాస్ అయింది? ఎక్కడ తయారైంది? ఏ షోరూమ్‌లో కొన్నాం అని గూడా మనకి రిజల్ట్ వచ్చేస్తది దాని కింద. ఓకే. ఏది 24 క్యారెట్లది. 22 22 క్యారెట్స్. క్యారెట్స్‌ది. యాహ్! 916 కేడీఎం. 916 కేడిఎం. కేడీఎం అంటే? ఉత్తి కేడిఎం అని రాస్తే 916 కేడిఎం అంటే బంగారం 916 కేడిఎం అని అర్థం. ఓకే. ఉత్తి కేడిఎం అని రాస్తే దానికి ఇంకా పర్సెంటేజ్ తగ్గిపోతా వస్తది మీకు. ఓహో! ఓకే. అది. హుహు. 18 క్యారెట్స్ ఉంది. 18 క్యారెట్స్‌లో కూడా హాల్‌మార్క్ ఉంటది. అది హుహు. కూడా ట్రయాంగిల్ సింబల్ ఉంటది. కానీ దాని పక్కన 75.0 అని ఉంటది. ఓహ్! అంటే 75% బంగారం ఉన్నట్టు లెక్క. 18 క్యారెట్‌లో. 18 క్యారెట్‌లో. 25% కాపరు, సిల్వర్ కలిపినట్టు లెక్క. ఓకే. అది ఓకే. దానికి దీనికి ఉన్న వేరియేషన్‌లు. ప్రతి ఆర్నమెంట్ పైన వేసిస్తారా సార్ తయారు చేసేవాళ్ళు? డెఫినిట్‌గా అండి. ప్రతి వస్తువు మీద కంపల్సరీ ఒక సింబల్ అంటూ ఉంటది. హుహు. చిన్న పిల్లల ఉంగరం అయినా సరే, హ్మ్. అది ఏం తయారైంది? ఎంత పర్సెంట్‌తో తయారైంది? దాని ఎనకమాల సింబల్ ఇస్తాడు మీకు. హుహు. హుహు. డెఫినిట్‌గా. సో, కంపెనీసో లేకపోతే ఫ్యాక్టరీస్‌లో తయారయ్యేదానికి ఇస్తారు. ఓకే. అవును. మనం చాలా బంగారం అంతా బయట షాపులో చేయిస్తుంటాం. మనమే ఇచ్చి చేయండి అని చెప్పని అవును. వాళ్ళకి ఇస్తుంటాం. వాళ్ళు చేసేదానికి ఆ మార్క్స్ ఎలా ఉంటాయి? డెఫినిట్‌గా వేస్తారండి. వాళ్ళు ఎందుకు కూడా వేయరు? మార్క్స్ వేయాల్సిందే. డెఫినిట్‌గా ఆళ్ళ షాప్ సింబల్ గూడా వేస్తారు. హుహు. స స దివ్య జ్యువెల్లరీ ఏదో అనుకోండి హ్మ్. సంథింగు. హ్మ్. డీజే అనో హ్మ్. ఆళ్ళ గుర్తుగా. సో, బంగారం ఒక ఆర్నమెంట్ మనం తీసుకుంటే అది ఏ షాప్ నుంచి వచ్చింది? ఎంత బంగారం అని తెలుసుకోవచ్చా? డెఫినిట్‌గా అండి. ఏ పెద్ద షోరూమ్ కొన్నా, ఏ చిన్న షోరూమ్ కొన్నా హ్మ్. డైరెక్ట్ మన కన్సల్ట్ వారి దగ్గరికి వెళ్లి మనం చేపించుకున్నా సరే, హ్మ్. కంపల్సరీ వాళ్ళ ముద్ర అనేది వేయాల్సిందే దాని మీద. బట్ ఏస్తున్నారా? డెఫినిట్‌గా అండి. ఎప్పటినుంచో ఉందండి ఇది. హుహు. హుహు. ఉంది ఏస్తున్నారు. ఓకే. దానికి ఇబ్బందేం లేదు. ఓకే. మనం క్వెషన్ చేయొచ్చు. బంగారం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ తయారైందో తెలుస్తుంది ఆర్నమెంట్ చూస్తే. డెఫినిట్‌గా తెలుస్తుంది. పాతదా, కొత్తదా అని కూడా చెప్పొచ్చు మనం ఈజీగా. ఓకే. 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 సో, బంగారాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? 916 కేడీఎం అన్న పేరుతో సర్టిఫికేట్లు ఇస్తున్నాయి. అవును. చాలా షోరూమ్స్ సర్టిఫికేట్ అవునండి. ఇస్తాయి. అవును. బిలీవబిలిటీ ఉంటుందా అది? నమ్మొచ్చా? నమ్మే పరిస్థితి సార్ ఉంటుందా? నమ్మకం సర్టిఫికేట్ ఇచ్చేసి చేయాల్సినంత అవసరం ఎందుకొచ్చింది? సార్ నమ్మకం ఇప్పుడు ఏమవుతుందంటే సార్ పాత కాలంలో మనం చేపించుకున్నప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా! కంసాలోళ్ళ దగ్గరికెళ్ళి సార్ ఐటెమ్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. వాళ్ళు ఏ పర్సెంటేజ్ ఇస్తారు ఏంటని తెలిసేది కాదు. హ్మ్. 10-15 ఇయర్స్ బ్యాక్ మనకి బీఎస్ఐ హాల్‌మార్క్ అని ఇవన్నీ మన గవర్నమెంట్ నుంచి అండ్ టీవీల నుంచి వస్తుంది కదా! ఈటిల నుంచి అన్నీ చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది జనాలకి. ఏ బంగారం కొనుక్కోవాలి? ఏ బంగారాన్ని కొనుక్కోకూడదు? హ్మ్. ఎంత పర్సెంటేజ్ మనం క్వెషన్ చేయాలి? హ్మ్. ఇప్పుడు సర్టిఫికేట్ కూడా ఎందుకు ఇస్తున్నారు? ఆ సర్టిఫికేట్ కాపీ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా చూపించుకుంటే మనకి అందులో ఉంది పర్సెంటేజ్ కరెక్టా కాదా అని మనం చెక్ చేపించుకోవడానికి. ఇప్పుడు ఈ షోరూమ్‌లో కొన్నాం సార్. ఇవాళ విజయవాడలో ఉన్నాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఉన్నాం మనం. హ్మ్. హ్మ్. ఇక్కడ కొనుక్కున్నాం. ఆ సర్టిఫికేట్ కాపీ ఉంది. విజయవాడ ఎళ్ళాం మనం. హ్మ్. అక్కడ మనకి కావాలి. అప్పుడు సర్టిఫికేట్ కాపీ ఏది అని అడుగుతారు. హ్మ్. దీనిలో పర్సెంటేజ్ ఉంది అని మనకు నమ్మకం ఉంటేనే కదా అది ఇవ్వగలం. హ్మ్. అది ఇచ్చి దర్జాగా అడగగలం గదా! హ్మ్. 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 బిల్లుంది. కొన్న బిల్లుంది. ఎలాగో జీఎస్టీతో కొంటాం మనం. ఆ బిల్లు, ఆ సర్టిఫికేట్ కాపీ అన్నీ తీసుకెళ్ళి మనం ఏదన్నా జ్యువెల్లరీ షాప్‌కెళ్ళి సార్ ఇది పర్సెంటేజ్ కరెక్టా కాదా అని కనుక్కుంటాం అవసరమైతే. ఓకే. లేదా అమౌంట్ అవసరమైతే సేల్ చేస్తాం. హ్మ్. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది గదా! నేను రీసెంట్‌గా ఒక గోల్డ్ షాప్‌కెళ్ళి హ్మ్. ఎళ్ళినప్పుడు అక్కడ చూసా. ఒక వ్యక్తి బంగారం తీసుకొచ్చి దీన్ని నేను రిప్లేస్ చేసి వేరే ఆర్నమెంట్ ఏదో అవును. తీసుకోవాలి అని చెప్తుంటే, ఈ బంగారం స్వచ్ఛత ఎంతో చెక్ చేయాలి మేము. హ్మ్. చేసిన దాన్ని బట్టి మీకు డబ్బులు ఎంత అవుతుంది అది. స్వచ్ఛత చెక్ చేయాలంటే ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ దగ్గర పంపించి వాళ్ళ దగ్గర నుంచి స్వచ్ఛత సర్టిఫికేట్ తీసుకొని ఎంత అవును. ప్యూరిటీ అనేది వస్తుంది. బంగారం పైనే అది ఎన్ని క్యారెట్స్ అనేది ఉంటుందని మీరు చెప్తున్నారు. అవును. అలాంటప్పుడు మళ్ళీ ఇంకో మెషిన్ దగ్గరికి ఎక్కడికో పోయి చెక్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఎందుకుంటుంది? విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అమౌంటు ఒక గ్రాము బంగారం ధర ఈ రోజు ఆన్‌లైన్‌లో 24 క్యారెట్స్ రూ. 15,000 ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బయట. హ్మ్. ఎక్కువ చీటింగ్ జరుగుతుంది. హ్మ్. మనం చాలా టీవీల్లో ఆటిల్లో మనం చూస్తున్నాం. హ్మ్. బంగారం పైన రాగి పో బంగారు పోతుంది లోపలంతా రాగి ఉందనో, హ్మ్. కొన్ని బ్యాంకుల్లో వాళ్ళు ఫ్రాడ్ చేశారనో, మేనేజరు వాళ్ళు టై అప్ అయ్యి చేశారనో, హ్మ్. అలా చూస్తా ఉంటున్నాం. హుహు. అది అవేర్‌నెస్ మనకు తెలియడానికే హ్మ్. ఎవరు తయారు చేసి ఇచ్చారు సార్. ఎక్కడో తయారు చేసి ఇచ్చారు. హ్మ్. కరెక్టే సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. హ్మ్. కానీ ఆర్నమెంట్ చూడడానికి ఇగోండి ఇది ఆర్నమెంట్ చూస్తున్నాం. హ్మ్. ఇది చూడడానికి పైన బంగారంలాగే ఉంది. కానీ హ్మ్. రాగి ఎంతుందో మనం ఎలా చెప్పగలం? ఓకే. దీన్ని కరిగిచ్చి మెల్ట్ చేసి పర్సెంటేజ్ మిషన్‌లో పెడితేనే హ్మ్. దీంట్లో ఎంత రాగి కలిపారు? ఎంత బంగారం ఉంది? ఎంత ప్యూరిటీ పర్సెంటేజ్ వచ్చిందన్నది మన క్యారెట్‌లతో సహా సర్టిఫికేట్ కాపీ వస్తది. హుహు. అప్పుడు నమ్మగలం. హ్మ్. మనం ఇలా చూసి చెప్పి స్కాన్ చేయలేం గదా! ఓకే. ఇప్పుడు నేనొక పాపులర్ బ్రాండ్ ఒక షాప్ ఉంది.
హ్మ్. ఆ షాప్‌కెళ్ళి గోల్డ్ కొన్నా. ఓకే. వాడో సర్టిఫికేట్ ఇచ్చాడు. హ్మ్. నేను ఆ ఆర్నమెంట్ తీసుకెళ్ళి ఇంకెక్కడో సేల్ చేయాలనుకున్నా. లేకపోతే రీప్లేస్ చేసి వేరేదో తీసుకోవాలనుకున్నా. హ్మ్. అప్పుడు గూడా అతను మళ్ళీ చెక్ చేయాల్సిందేనా? వీళ్ళిచ్చిన సర్టిఫికేట్‌ని బిలీవ్ చేసే పరిస్థితి ఉండదా? ఉండదు మరప్పుడు సార్. ఉపయోగం ఏంటి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది? సార్ మనకి ఆ రోజు కొనుక్కున్నప్పుడు మనకు అథారిటీగా ఇచ్చారు సార్. హ్మ్. మనకి 50 సంవత్సరాల తర్వాతైనా ఆ సర్టిఫికేట్ ఉంటే మనకి ఆ బంగారం మన ఇంట్లో ఉన్నట్టు లెక్క. హ్మ్. ఇప్పుడు అవతల వాళ్ళు కొనుక్కోవాలి అన్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు నేనే ఉన్నా. నా వ్యాపారానికి మీరొచ్చి ఇచ్చినా సరే నేను చెక్ చేసే తీసుకుంటా. హ్మ్. అది నా రూల్ అది. హ్మ్. 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 ఇప్పుడు సార్ నాకు తెలుసని జెప్పి నేను తీసుకొని డబ్బులిచ్చి పంపించాను గదా! హ్మ్. కంపల్సరీ చెక్ చేసుకుంటాను. ఓకే. అది. ఓకే. కంపల్సరీ ఎవ్వరైనా చెక్ చేసుకొని తీసుకోవాల్సిందే. హుహు. ఎంత హ్మ్. పెద్ద షోరూమ్ అయినా సరే, హ్మ్. ఎంత బిల్స్, సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చినా సరే, హ్మ్. వేరే షోరూమ్‌కెళ్తే అసలు ఆ షోరూమ్‌దా కాదని చెక్ చేసుకుంటాడు వాడు. ఓకే. అక్కడే కొన్నాను. అది ఫేక్‌గా ఎయచ్చు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి చూడండి అవును. ఫ్రాడ్స్, అవును. అవును. కంప్లెయింట్స్ హ్మ్. అందుకని. ఓకే. బంగారం గురించి అది. హ్మ్. తర్వాత చాలామంది మనం స్టోన్స్‌తో కలిపి ఆర్నమెంట్స్ తీసుకుంటాం. అవును. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది గదా! గోల్డ్ బాగా. మనం గోల్డ్‌తో పాటు ఉట్టి గోల్డ్‌గా తీసుకోవడం కంటే రకరకాల స్టోన్స్ పెడుతున్నారు. ముత్యాలు పెడుతున్నారు. డైమండ్స్ పెడుతున్నారు. అవును. ఇలా స్టోన్స్‌తో తీసుకుంటాం. నేను ఆ బంగారం కొన్నా. ఓ 10 స్టోన్స్ ఉన్నాయి దాంట్లో. హ్మ్. ఈ స్టోన్ విలువ ఇంత. ఆ స్టోన్ వెయిట్ ఇంత. అవును. బంగారం వెయిట్ ఇంత అవును. అని చెప్పి నాకు ఆర్నమెంట్ అమ్మాడు. ఓకే. నేను ఎలా చెక్ చేసుకోవాలి? అతను సర్టిఫికేట్ పైన ఇచ్చాడు. తీసుకున్నాను. కొన్నాను. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అమ్మడానికి పోతేనో, ఇంకో షాప్‌కి పోతేనో దాంట్లో ఎంత ఏదుందని తెలుస్తది. అవును. చాలా మంది బంగారం కొని వెంటనే అమ్మరు గదా! అమ్మరు. తరతరాలుగా అట్లే పెట్టుకుంటారు. తరతరాలు సార్ ఎవరైనా కొనుక్కునేది ఎంతో అమోస్తే ఇష్టంతో కొనుక్కుంటారు. కొనుక్కుంటారు లేదు సార్. మా ఎందుకు మా నానమ్మ అమ్ముతారనుకుంటారు. బంగారం, మా అమ్మమ్మ బంగారం అవును. ఇట్లా అవును. తరతరాలుగా వస్తుంటది గదా! అవును. సో, అసలు దాంట్లో నిజంగానే స్టోన్ వెయిట్ ఎంత? గోల్డ్ వెయిట్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా మనం కాలిక్యులేట్ సార్ చేసుకోగలం? అది ఆడు సర్టిఫికేట్ ఇచ్చాడు తీసుకొని వచ్చేయడమేనా? అంతే. వేరే చాయిస్ లేదు. హ్మ్. స్టోన్ వెయిట్ షాప్ వాళ్ళు చెప్పిందే తప్ప, మనం చెప్పింది అవ్వదు. హ్మ్. మీకు ప్రాక్టికల్‌గా కావాలి అంటే, హ్మ్. ఏదైనా ఒక షోరూమ్‌కెళ్దాం. హ్మ్. ఒక స్టోన్ ఐటెమ్ కొనుక్కుందాం హ్మ్. మనం. హ్మ్. కొనుక్కొని వాడు ట్యాగ్ ఇస్తాడు. హ్మ్. ప్రైస్ ట్యాగ్ ఇస్తాడు, గ్రాస్ వెయిట్ ఇస్తాడు, నెట్ వెయిట్ ఇస్తాడు. అన్నీ దాని మీద ట్యాగ్ మీద ఉంటాయి. హ్మ్. దాని ప్రకారం లైవ్‌లో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. హ్మ్. విత్ స్టోన్ ఎంతుంది? వితౌట్ స్టోన్ ఎంతుంది? హ్మ్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది. ఉండదా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉండదా? డెఫినిట్‌గా తేడా వస్తది. ఓహ్ మై గాడ్! ఆ! డెఫినిట్‌గా. కరెక్ట్‌గా జెన్యూనిటీగా మాక్సిమం ఉండదు. ఎవరసలు చెక్ 100కి 95% ఉండదు సార్. ఎవరసలు చెక్కే చేయరు గదా! సార్ చెక్ చేసే అవసరం ఏంటి సార్? ఇప్పుడు హ్మ్. కొనుక్కోవాలి ఎళ్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెల్లరీ షాప్‌కి ఫ్యామిలీ ఎళ్లారండి. హ్మ్. ఫ్యామిలీ ఎళ్ళినప్పుడు అన్నీ చూపిస్తారు. హ్మ్. నక్లీస్‌లే కావాలి, హారాలు కావాలని ఎళ్తాం. హ్మ్. ఫంక్షన్‌కి, శుభకార్యానికి కొనుక్కోవడానికి వెళ్తాం. హ్మ్. ప్లెయిన్ ఐటెమ్ చూపిస్తారు హ్మ్. మాక్సిమం. అది హ్మ్. నచ్చదు. హ్మ్. స్టోన్స్ ఐటెమ్ చూపిస్తారు. హ్మ్. ఆ లైటింగ్‌లో ఆటిలో ఫోకస్‌లో బాగా జిగేలు మెరుస్తది. హ్మ్. ఎవరన్నా పెళ్లి కూతురు గాని ఏదన్నా నాకదే కావాలి అని పట్టుబడతారు. హ్మ్. ఒక తండ్రిగా ఆయన కొనేస్తారు. హ్మ్. దేనికి కూతురికి పెట్టడానికి శుభకార్యానికి కొని హ్మ్. ఇచ్చేసి పంపిస్తారు. హ్మ్. అప్పుడు ఆలోచన ఏముంటది మనకి? సేల్ చేయాలి, తాకట్టు పెట్టాలని ఉంటదా? ఉండదు. ప్లస్ అదెంతుందో, ఇదెంతుందో చెక్ చేయడం సాధ్యమే కాదు గదా! సాధ్యమే కాదు. హ్మ్. వాళ్ళు చెప్పిన బిల్ ఇస్తాడు. ఆ బిల్ అక్కడ పడేస్తారు. ఆ హ్మ్. అమ్మాయికి పెట్టి పంపించేస్తారు. హ్మ్. ఆ అమ్మాయి పొజిషన్ బాగోల. హ్మ్. ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ హస్బెండ్ గారికి ఆ ఐటెమ్ ఇచ్చి ఇది తాకట్టు పెట్టుకో అన్నారు. హ్మ్. లేదు సేల్ చేసుకో అన్నారు. హ్మ్. అప్పుడెళ్లి చూస్తే హ్మ్. అమ్మాయికి గుర్తు. ఎందుకంటే ఇష్టపడి కొనుక్కుంది కదా! హ్మ్. ఆ రోజు 2 గ్రాములే స్టోన్ వెయిట్ పోయిందని. హ్మ్. ఆళ్ళ హస్బెండ్ గారొచ్చి, "అమ్మ 10 గ్రాములు పోయిందమ్మా" అని చెప్తారు. హ్మ్. అప్పుడేంటి పరిస్థితి? సో, అప్పుడు నేను 2 గ్రాములకే కట్టాను కదా! హ్మ్. కొన్నాను. ఇప్పుడు 10 గ్రాములు పోయింది అని ఈ 5 ఏళ్ల గ్యాప్‌లో మళ్ళీ రిటర్నొచ్చి అమ్మాయి నాన్నగారికి చెప్తదా? నాన్నగారెళ్లి జ్యువెల్లరీ షాప్ అడుగుతారా? హ్మ్. బట్ ఎక్కడ? వాడు సర్టిఫికేట్ ఇస్తారుగా అప్పుడు. ఆ సర్టిఫికేట్ ఉంది సార్. హ్మ్. కానీ ఈ ప్రాసెస్ అంతా మెల్ట్ అయిపోయి కరిగిచ్చి అమ్మేశారు. హ్మ్. తీసుకురాలా. హ్మ్. ఓకేనా? హ్మ్. తీసుకొస్తే తెలుస్తది పోనీ. ఇక్కడ ఓకే. కొన్నాం కాబట్టి ఇక్కడ తెలుస్తది. హ్మ్. ఓకే. ఒకసారి చూద్దాం అయితే మనం గూడా కొన్ని వీడియోలు డెఫినిట్‌గా చూద్దాం. మిమ్మల్ని తీసుకెళ్తాను. హ్మ్. ఒక ఐటెమ్ కొందాం. హ్మ్. కొని హ్మ్. విత్ స్టోన్, వితౌట్ స్టోన్ చూద్దాం. హ్మ్. అప్పుడు తెలుస్తది కదా! మీకేం జరుగుతుంది అందులో. ఏముంది సార్ ఇప్పుడు ఒక 20 గ్రాముల ఆర్నమెంట్ ఏదో కొన్నారనుకోండి. అవును. ఒక్క గ్రామ్ తక్కువ చూపించినా 15,000 లాస్ గదా! పోయినట్టే కదా కస్టమర్‌కి. నేనదే అంటున్నాను సార్. హ్మ్. అది కాకుండా ఇంకోటుంది. స్టోన్‌కి అమౌంట్ తీసుకుంటారు. ఆ! స్టోన్ కూడా అమౌంట్ తీసుకుంటారు. స్టోన్‌కి అమౌంట్స్ తీసుకుంటారు. అవును. అమౌంట్ ఎవరు కాలిక్యులేషన్ చేసి చెప్తున్నారండి? ఇప్పుడు ముత్యాలున్నాయి సార్. హ్మ్. రూ. 10 నుంచి ముత్యం దొరుకుతది. హ్మ్. రూ. 1,00,000 కూడా ముత్యం దొరుకుతది. హ్మ్. రూ. 10 ముత్యం, రూ. 1,00,000 ముత్యం పక్క పక్కన పెట్టి, "సార్ వైఎన్ఆర్ గారు దీనికి తేడా చెప్పండి సార్" అని అది ఇస్తాను. మనకే తెలుసు. ఎలా మనకు తెలీదు. తెలుస్తది మీకు? తెలీదు. తెలీదు. అది ఎవరు నిర్ణయించారండి? హ్మ్. అదెలా వచ్చింది? అథారిటీ దేర్ ఈస్ నో అథారిటీ టు ఐడెంటిఫై. హ్మ్. లేదు. హ్మ్. వాళ్ళెంత చెప్తే అంత ఇచ్చి రావడమే. హ్మ్. స్టోన్ ఓకే. వెయిట్ ఏస్తారు. స్టోన్ అమౌంట్ ఏస్తారు. హ్మ్. ముత్యాలు, పగడాలు, హ్మ్. కెంపులు, పచ్చలు
ఆ స్టోన్ వెయిట్ ఎంత పోతే తెలీదు. హ్మ్. మళ్ళీ దానికి కవరింగ్ చేస్తారు కనబడకుండా బయటికి. ఓకే. చిన్న ఐటెమ్‌లా కనబడేలా చేస్తారు. హ్మ్. నా దగ్గర కొన్ని ఫోటోస్, విజువాలిటీస్ ఉన్నాయి. అన్నీ మీకిస్తాను. హ్మ్. 128 గ్రాముల హారం. ఓకే. స్టోన్స్ హారం. హ్మ్. తీసి పగలగొడితే 40 గ్రాముల బంగారం వచ్చింది. ఓహ్ మై గాడ్! 80 గ్రాముల స్టోన్సే. 85 గ్రాముల స్టోన్ పెట్టారు అందులో. ఆ ఫోటో గూడా ఉంది నా దగ్గర. ఇస్తాను మీకు. హ్మ్. అలాంటివి తయారు చేస్తున్నారిప్పుడు. ఓకే. సో, దాన్ని ఈ ఈ ఎలా జడ్జ్ చేస్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కొనుక్కోవడానికొచ్చారు. ఇంపాసిబుల్ జడ్జ్ చేయడం. 125 గ్రాముల బంగారాన్ని మహా అయితే 50 గ్రాములు చెప్తారేమో ఎక్కువ స్టోన్స్ కనపడితే. హ్మ్. 85 గ్రాములు పెట్టినోడు నాకు తెలుసు. నేను హ్మ్. పెట్టాను కాబట్టి అందులో స్టోను. హ్మ్. ఆయనకి అమ్మేశా నేను. హ్మ్. ఎంత కింద అమ్మేశా? 80 గ్రాముల కింద అమ్మేశా. ఓకే. ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు? 35 గ్రాములు అడిషనల్‌గా ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చింది. హ్మ్. అది పరిస్థితి. ఓకే. మరి ఎలా సార్ దీన్ని తెలుసుకోవడం ఎలా? మానిటర్ చేసేది నన్నడిగితే చేసేదెవరు? స్టోన్ ఐటమే కొనకూడదు సార్. స్టోన్ ఐటెమ్ కొనకూడదు. అస్సల. స్టోన్ ఐటెమ్ కొంటే వాళ్ళని పోషించినట్టే మనం. హుహుహుహు. అది. డెఫినెట్‌గా. డైమండ్స్ కూడా నేను విన్నాను. హౌ ఫార్ ఇట్ ఈస్ అవును. ట్రూ నాకు తెలీదు. మీరే చెప్పాలి. నాకో చెప్పండి. పెద్ద మనిషి ఈ ఈ బంగారం వ్యాపారంలో దాదాపు 20, 30 ఏళ్లుగా ఉన్న చాలా పెద్ద మనిషి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చెప్తే గుర్తుపడతారు. ఓకే. సో, ఆయన ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. వైఎన్ఆర్ గారు మీరు రిసర్చ్ చేయండి. ఈ గోల్డ్ షాపుల్లో డైమండ్స్ పెట్టి అమ్ముతున్నారు. అవును. అవి డైమండ్స్ అని చెప్పి ఒక రేట్ ఏస్తాడు వాడు. ఓకే. బట్ అవి డైమండ్స్ కాదు. ల్యాబ్ మేడ్ డైమండ్స్ అవి. హ్మ్. సీజెడ్ డైమండ్ స్టోన్స్. ల్యాబ్ మేడ్ డైమండ్ చాలా చీప్ ఉంటుంది. అవును. ఇది ఒరిజినల్ డైమండ్ పెట్టి అమ్ముతున్నారు. వాడు ఆర్నమెంట్‌లో పెడతాడు. అవును. ఆర్నమెంట్ తీసుకున్నోళ్ళు ఎవరు ఇది ఒరిజినలా కాదా అని ఆర్నమెంట్‌ని తీసి ఆ డైమండ్ చెక్ చేసే పరిస్థితి ఉండదు కదా! అవును. సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర ఒరిజినల్ డైమండ్‌గా ఉండిపోద్దది. పెద్ద తేడా కూడా ఏం తెలీదు అవును. రెండిటికి. అలా చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేస్తున్నారు కంపెనీస్ అని చెప్పారు. ఆ అవును. పాసిబిలిటీ ఉందా? ఉంది సార్. డెఫినెట్‌గా ఉంది. హ్మ్. కంపల్సరీ అది కూడా ప్రూవ్ చేస్తాను మీకు. ఓకే. ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తాను. సో, ఆర్నమెంట్ తీసుకున్న తర్వాత హ్మ్. ఆర్నమెంట్‌లో ఉంచి హ్మ్. మనం ఆ డైమండ్‌ని చెక్ చేయగలమా? అది ల్యాబ్‌దా కాదా? డెఫినెట్‌గా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు కదా! హ్మ్. డైమండ్ చెకింగు సెంటర్స్ ఉంటాయి. హ్మ్. ఆ సెంటర్‌కి డైరెక్ట్ తీసుకెళ్దాం. హ్మ్. తీసుకెళ్ళి చెక్ చేపిద్దాం. హ్మ్. దానికి ఎంత కాస్ట్ ఇస్తారో అడుగుదాం వాళ్ళని. హ్మ్. ఎవరైనా వ్యూవర్స్ మీరు డైమండ్‌కి సంబంధించిన ఐటెమ్ ఏమైనా కొంటే అది ఒరిజినల్ డైమండా? కాదా? అని ఎక్కడైనా చెక్ చేయించారా? ఒకసారి చెక్ చేయించి చూడండి తెలుస్తుంది మీకు. రైట్. ఓకే. డెఫినెట్‌గా సార్. హ్మ్. చెక్ చేపించుకుంటే చాలా మంచిది. హ్మ్. సర్టిఫికేట్ కాపీ ఇచ్చారు సార్. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ స్టోన్ రింగు కొందాం. హ్మ్. ఒక 2, 3 గ్రామ్స్ రింగు. ఓకే. డైమండ్ ఒక 1,00,000 బడ్జెట్‌లో కొందాం. హ్మ్. కొని మనమే తీసుకెళ్దాం. హ్మ్. ఇవాళ ఇక్కడ కొనేసాం పెద్ద షోరూమ్‌లో కొందాం. చిన్న హ్మ్. చిన్నవి కూడా వద్దు. హ్మ్. జ్యువెల్లరీ షాప్‌లో కూడా వద్దు. హ్మ్. ఒక బిగ్ షోరూమ్‌కెళ్ళి కొందాం మనం. ఓకే. ఓకే. కొని అది తీసుకెళ్దాం. హ్మ్. తీసుకెళ్ళి చెకింగ్‌కెళ్దాం. హ్మ్. చెక్ చేపించాక సర్టిఫికేట్ కాపీ ఇక్కడ ఇస్తారు, ఇక్కడే ఇస్తారు. ఆ 2 తీసుకొని సేల్‌కెళ్దాం. హ్మ్. రీసేల్‌కెళ్దాం. ఓకే. అక్కడ కొనేసి ఇక్కడ అమ్మేద్దాం. అమ్మేద్దాం. హ్మ్. ఎంతొస్తదో చూద్దురు గాని మీరు. ఓకే. ఎంత లాస్ అవుతారో తెలుస్తది మీకప్పుడు. ఓకే. ఇమ్మీడియేట్‌గా కొన్న వెంటనే అమ్మితే కూడా ఎమ్మటే ఎక్కువ రోజు కూడా కాదు. హ్మ్. అవర్స్ వితిన్ మినిట్స్‌లో మీకు చూపిస్తాను నేను. ఎంత లాస్ అవుతారో తెలుస్తది అప్పుడు వాడు మీకు. స్టోన్ వెయిట్ ఎంతేస్తాడో, వీడు స్టోన్ వెయిట్ ఎంత తీస్తాడో తెలుస్తది మనకి. తెలుస్తది కదా! ఓకే. ఏ టు జెడ్ మీకు ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తా అంటున్నా అందుకనే. సో, స్టోన్డ్ ఐటెమ్ మనం అమ్ముతున్నప్పుడు అవును. ఎవరైతే కొనుగోలు చేస్తారో, హ్మ్. కొనుగోలు చేసేవాళ్ళు దీన్ని సెపరేట్‌గా చేసుకుంటారా? లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎస్టిమేట్ ఏమన్నా చేసుకుంటారా? ఎలా సార్ చేసుకుంటారు? కంపల్సరీ స్టోన్స్ రిమూవ్ చేసేసి రిమూవ్ చేస్తారు. తీసుకుంటారు తప్ప స్టోన్స్ దేనికి పనికిరావు సార్. నాకు ఆయన చెప్పాడు స్టోన్ 2 గ్రాములే అని చెప్పాడు. నాకో అవును. సర్టిఫికేట్ ఉంది. దాన్ని బట్టి కొనండి అంటే కొనేవాడు ఎవడు? ఎవ్వరు కొంటారు సార్? లాస్‌లో ఎందుకు కొంటారు చెప్పండి? హ్మ్. లాభం పొందిన ఆయన, హ్మ్. షాప్ ఆయన, హ్మ్. అమ్మింది కొనుక్కుంది కస్టమరు. హ్మ్. తీసుకొచ్చి మళ్ళీ రీపర్చేజ్ చేసేది మేము మాలాంటోళ్ళు. ఓకే. తీసుకొచ్చి దాన్ని స్టోన్‌ని బంగారం కింద కొనుక్కోమంటే ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? హ్మ్. హ్మ్. ఎవరు కొనరు కదా! హ్మ్. ఎలా కొంటాం? సో, బంగారపు షాప్‌లో జరుగుతున్న మోసాలివి. అవును. మోసాలనాలా? లేకపోతే వాళ్ళ బిజినెస్ టాక్టీసు ప్రజల అమాయకత్వం అనుకోవాలో తెలీదు. ఇన్‌ఫాక్ట్ ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, బంగారం గురించి రూరల్. పెద్దగా తెలియని వాళ్ళు మోసపోతారు అని అనుకుంటాం. అవును. కానీ స్టోన్స్‌లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు, అర్బన్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మోసపోతారు. అంతే కదా! వాళ్ళకెవడికి అంత తీరిక కూడా ఉండదు. పోయి చెక్ ఉండదు. చేసుకుందామని. ఈరోజు చాలా పెద్ద పని బ్రాండ్, పోయిందా పెద్ద ఎళ్ళిపోయామా? షోరూమ్ ఉంది, పెద్ద మనిషి పోయి అంతే. కొనుక్కుందాం అనుకుంటారు అంతే. 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 కదా! అంతే. మళ్ళీ చెక్ చేసే పరిస్థితి కూడా ఉండదు. సో, అక్కడ ఎక్కువ డైమండ్స్ కొనేవాళ్ళంటే కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అంతే కాబట్టి కదా! ఎక్కువ ఉంటారు కాబట్టి. ఏం లేదు సార్. చిన్న డైమండ్ రింగ్ పెట్టుకోవాలని ఒక చిన్న థాట్ ఉంటది. ఎవ్వరికైనా సరే హ్మ్. ఆశగా ఉంటది. ఒక హ్మ్. డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అని. హ్మ్. అంతే కదా! హ్మ్. చిన్న రింగే. పెద్ద ఆర్నమెంట్స్, డైమండ్ నెక్లెస్‌లు, హారాలకు ఎళ్ళట్లే మనం. హ్మ్. ఒక చిన్న మిడిల్ క్లాస్ అతను ఆళ్ళ పాప అడిగిద్ది. నాన్న ఒక చిన్న డైమండ్ రింగ్ కొనివ్వు నాన్న అని అడిగిద్ది. హ్మ్. పాప అడిగింది కదా అని ఎళ్తారు. హ్మ్. ఓ 2 గ్రామ్స్ అంటే ఓ 30,000 డైమండ్ వాల్యూ మనోడికి తెలీదు కాబట్టి ఆయన బడ్జెట్ ఎంతైతే ఉందో జ్యువెల్లరీ షాప్ వాళ్ళకి చెప్తారు. ఆ హ్మ్. బడ్జెట్‌లోనే ఇస్తారు వాళ్ళు. ఓకే. అది తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేస్తాడు. బావుంది. అంతటి వరకు వెల్ అండ్ గుడ్. హ్మ్. అమ్మాయి పెరిగి పెద్దదయింది. హ్మ్. మ్యారేజ్‌కొచ్చింది. హ్మ్. నాన్న చిన్న రింగ్ సరిపోవట్లేదు. మారుద్దాం అని ఎళ్తారప్పుడు. హ్మ్. అమ్ముదామని కాదు. హ్మ్. మార్చుకుందాం అని ఎళ్తారు. హ్మ్.
అప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఆ బిల్ ఉంది. హ్మ్. కొన్న వెయిట్ ఉంది. సర్టిఫికేట్ కాపీ ఉంది. అన్నీ దాసుకున్నారు. పోనీ మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్లారు కొన్ని ఇయర్స్ తర్వాత. ఆ రోజు డైమండ్ 20,000 పెట్టి కొన్నారు ఆయన బడ్జెట్ ప్రకారం. హ్మ్. అదే 20,000 ఇప్పుడొచ్చేస్తదా? ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలి గదా! హ్మ్. హ్మ్. ఆ 20,000 గూడా రావు కనీసం. ఓకే. ఓకే. రావు అంతే. ఓకే. రీసేల్‌లో తెలుస్తుంది. రీసేల్ చాలా వాల్యూలోనే మంది తెలుస్తది. రీసేల్ చేస్తున్నప్పుడు, చేసేటప్పుడు ఫీల్ అవుతారు అది. అరే! మనం ఇంత కొన్నాం ఇంత తక్కువొస్తుంది ఏంటి అని చాలా మంది ఫీల్ అవుతారు. బాగా. ఇంక అప్పటికప్పుడు ఏం చేయలేరు కాబట్టి దాన్ని ఇచ్చేయడమే ఇంక. సర్దుకొని పోతుంటారు. అంతే. అచ్చా ఇంకోటి నాకు అర్థం కాదు చెప్పండి. చెప్పండి. అంటే మేము బిజినెస్ కాదు మేము జర్నలిస్ట్‌గా ఉన్నాం. బిజినెస్ ఎలా జరుగుతుందో తెలీదు. అవును. ఈరోజు 1,50,000 బంగారం ఉంది. ఓకే. ఆ రేట్‌ని బట్టి బంగారపు షాప్‌లో మనకి బంగారం ఇచ్చేస్తారు. ఓకే. 1,50,000 మార్కెట్‌లో ఉంటే 1,50,000కి మనోడు ఇచ్చేస్తాడు. హ్మ్. కొన్ని షాప్స్ అయితే అసలు మేము మజూరీ లేదు, చార్జ్‌లు ఏమి లేదు. మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. ఎందుకిస్తారు సార్ ఎలా ఫ్రీగా? ఎలా వర్కౌట్ అవుతుంది సార్? వాళ్ళకి పెద్ద పెద్ద షోరూమ్‌లు, వందల మంది ఎంప్లాయీసు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్సు, హోర్డింగ్సు, కోట్ల రూపాయల ఖర్చులు, ఇన్ని ఖర్చులు పెడుతూ మార్కెట్‌లో ఎంత రేట్ ఉంటే అంత రేట్‌కే బంగారం అమ్ముతారు. అవును. హ్మ్. మజూరీ ఛార్జీలు కూడా చాలా తక్కువ చేసి ఇస్తామని చెప్తారు. కాంపిటీషన్ పక్క పోయి చెక్ చేసుకొని రండి మరి అని చెప్తున్నారు. ఎలా మేనేజ్ సార్ చేయగలుగుతారు? మజూర్ చార్జ్, మేకింగ్ చార్జ్ అనేది పడదండి. అసలెక్కడా ఉండదు. మీకు వేస్టేజ్ పడుతది. ఎక్కడైనా సరే ఏ ఐటెమ్ కొన్నా వేస్టేజ్ ఒకటే. హ్మ్. మజూరు, మేకింగ్ అన్నది కంసాలోళ్ళు పెట్టినది. హుహు. ఓకేనా? హ్మ్. ఆళ్ళకేదో చార్జెస్ అమౌంట్ మిగులుతాయనే ఒపీనియన్‌తో పెడతారు తప్ప, హ్మ్. వేస్టేజ్ అమౌంటు తప్ప మనం దేనికి పే చేయవసరం లేదు. హుహు. ఆర్నమెంట్ తయారు చేసేటప్పుడు కంపల్సరీ వేస్టేజ్ పడుతుంది. ఓకే. ఇప్పుడు ఒక షోరూమ్‌కెళ్దాం. ఆ షోరూమ్‌లో ఒక ఆర్నమెంట్‌కి ఒక పర్సెంటేజ్ చెప్తాడు. హ్మ్. అదే పక్కనున్న ఇంకో షోరూమ్‌కెళ్దాం. అదే ఆర్నమెంట్ అడుగుదాం. హ్మ్. ఇక్కడ ఇంకో వేస్టేజ్ చెప్తాడు. హ్మ్. వాళ్ళ బిజినెస్ తగ్గ వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. అంతే కదా! హ్మ్. దానికి తగ్గ మనం తీసుకుంటాం. హ్మ్. దానివల్ల మనకి వేస్టేజ్ తప్ప మజూర్ మేకింగ్ చార్జ్ ఎందుకు కడతాం? కరెక్ట్. అసలు లేదే లేదు రూల్ అది. బట్ వసూలు చేస్తున్నారు కదా అంతా. లేదండి. మజూరీ ఛార్జీలు వసూలు చేయట్లేదా? లేట్లా. ఇప్పుడు తీసేసారు అందరూ. ఇప్పుడు గా గ్రామ్‌కి డిస్కౌంట్ పెట్టి అమ్మేస్తున్నారు సార్. హ్మ్. ఇప్పుడు మోడీ మజూరీ గారు ఛార్జీలు ఎక్కడా 5% నుంచి లేవా? 50% మజూరీ ఎక్కడా లేదా ఇప్పుడు? లేదు. లేదు. అవునా? లేదు. ఓకే. ఓకే. మజూరు మేకింగ్ చార్జెస్ తీసేసారు సార్ మొత్తం అంటే అంతా. నేనదొక ఆఫర్‌గా చూసా. మజూరీ ఛార్జీలు లేకుండానే అమ్మేస్తాం అనేది లేవండి. ఆఫర్‌గా ఊరినే చూసా. అడ్వర్టైజ్‌మెంట్ సార్. హ్మ్. ఏదో ఒకటి మనకు కావాలి. హ్మ్. 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 సార్ 100 షోరూమ్‌లుంటే ఒక షోరూమ్‌కి దగ్గరికి ఎందుకెళ్ళాలి మనం? 100 షోరూమ్‌లు కరెక్ట్‌గానే అమ్ముతారు. అందరూ ఉన్నారు. కానీ పర్టిక్యులర్‌గా ఒక నేమ్ పెట్టి ఎందుకెళ్తాం? క్రెడిబిలిటీ కూడా కదా! హ్మ్. అంతే కదా! హ్మ్. వాడు ఏదో చెప్తున్నాడు మనకి. హ్మ్. జనాల్ని క్రెడిబిలిటీ వాడు ఆకట్టుకోవడానికి. అట్రాక్ట్ చేస్తున్నాడు. సంథింగ్ అట్రాక్ట్ ఏదో న్యూ చేస్తున్నాడు నా కదా! దగ్గర ఏదో న్యూ ఉందని రండి చెప్పి. నా దగ్గర నేను ఇలా ఇస్తాను. హ్మ్. కొన్ని షోరూమ్స్ బయటైతే గ్రామ్‌కి ఈరోజు రూ. 250 డిస్కౌంటు. హ్మ్. లేదంటే ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. హ్మ్. ఎలా అదే ఎట్లా ఇస్తారు సార్? ఇస్తున్నారని? ఎట్లా ఏ ఇస్తున్నారు? లాభం లేకుండా ఎందుకు ఇస్తారు సార్? ఎట్లా వాళ్ళకి లాభం ఎట్లొస్తుంది? వస్తది సార్. అదే నష్టపోతున్నారా? బిజినెస్ కంపల్సరీ. సర్విస్ చేస్తున్నారా? దానం సార్ చేస్తున్నారా? ఏముండదు. హ్మ్. కస్టమరే నష్టపోతాడు. హ్మ్. తెలియకుండా. ఎలా తెలియకుండానే. నష్టపోతున్నాడో కూడా తెలియకుండా. తెలీదు. వాళ్ళకి తెలీదసల. హ్మ్. తెలియకుండానే నష్టపోతాడు. హ్మ్. ఎలా సార్ మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా? కస్టమర్ తను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా? ఏం చేయాలి? నన్నడిగితే ప్లెయిన్ ఐటెమ్ తీసుకోవడం మంచిది. హ్మ్. అర్థమైందా? హ్మ్. రెండోది రీసేల్‌కి వెళ్ళినప్పుడు స్టోన్ వెయిట్ ఉంటే స్టోన్స్ రిమూవ్ చేసేసి అమ్ముడుకోవడం మంచిది. ఇప్పుడున్న పొజిషన్‌లో. హ్మ్. లేదు కొత్తయి కొనుక్కోవాలి అనుకుంటే హ్మ్. స్టోన్ ఐటెమ్ అయితే కొనకూడదు. అంటే దీంట్లో స్టోన్ ఇంకో మోసం ఉందండి. స్టోన్ వేసుకోవాలని ఉంటది నాకు. నాకు ఉంటది. నాకు ఆ! కాదట్లా. ఎనామిల్ ఉంటది హ్మ్. దీంట్లో. హ్మ్. అది ఇంకా దారుణం. ఏంటది? ఎనామిల్ అని వస్తది. ఇప్పుడు స్టోన్ ఎలాగో హ్మ్. ఆర్నమెంట్ నెక్లెస్‌లో, హారాల్లో ఎనామిల్ అని పెడతారు. ఓకే. అది ఎంత పెడతారు, ఎంత లోతు పెడతారో కూడా తెలీదు. అదొక గమ్ములాగా వచ్చేస్తది కరిగిస్తే. హుహు. అది ఎంత పెడతారో కూడా తెలీదు. హుహు. అది ఇంకా మోసం. ఆర్నమెంట్‌తో పాటు పెడతారా అది? ఆర్నమెంట్‌లోనే వస్తది. బంగారంగా కౌంట్ అవుద్దా అది? బంగారం కింద కౌంట్ చేస్తాడు. అమ్మేటప్పుడు బంగారం కింద అమ్ముతాడు. ఓహ్! ఓకే. అది కరిగించినప్పుడు పోయిద్ది. మినిమమ్ నేను ఎక్కువ గ్రాములు ఎయట్లా. 30 గ్రాములకి ఒక గ్రామ్ పోయిందంటే మనకు రూ. 15,000 ఈ రోజు ప్రకారం పోయినట్టా కాదా? ఎనామిల్. ఎనామిలే. ఏంటి ఎనామిల్ అంటే అదొక అదొక మెటలా? మెటల్. ఓకే. ఆర్నమెంట్ లుక్‌గా కనపడడానికి కలర్‌ఫుల్‌గా వేస్తాడది ఓహో! పైన. ఓకే. సో, అది ఒక్క గ్రామ్ ఏసినా వాడికి రూ. రూ. 15,000 15,000 మిగిలినట్టే కదా! ఓకే. ఓకే. నేను వీడియో ద్వారా తెలియజేస్తుంది ప్రజలకేంటంటే, స్టోన్ ఐటెమ్‌లో, ఎనామిల్ ఐటెమ్‌లో అందరూ మోసపోతున్నారు. ఎనామిల్ ఉందా లేదా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్లారిటీ కనబడిపోతుంది సార్ అది. ప్రతి ఐటెమ్‌కి ప్రతి ఉంటది. ఐటెమ్ కనబడిపోతుంది. హుహు. ఆఖరికి కళ్యాణ ఉంగరం మీద కూడా పైన ఎనామిలేస్తారు. ఓహ్! కొన్ని లెటర్స్ ఉంటాయి సార్. మనం ఇప్పుడు ఎస్ అనే అక్షరంతో మనం చేపించుకోవాలంటే, హ్మ్. ఎక్స్‌ని బ్లూ కలర్‌లో పెడతారు. హ్మ్. మీకు చాలా సార్లు అబ్జర్వ్ చేయండి. హ్మ్. లెటర్ మీద బ్లూ కలరో, రెడ్ కలరో పెడతారు. అది హ్మ్. ఎనామిల్ అనమాట అది. ఓకే. మిల్లీస్‌లో పెడతారు. ఆహా! ఉంగరం గాబట్టి. హ్మ్. నక్లీస్‌కి, హారాలకి గ్రాముల్లో పెడతారు. ఓకే. వాటిపైన ఉండే బ్లూ కలర్ బ్లూ, అవి రెడ్ కలర్స్ ఉంటాయి. కలర్స్ వస్తది. ఇట్స్ కాల్డ్ ఎనామిల్. అంతే. ఓకే. ఓకే. అది కూడా వెయిట్.
క్యారీ అవుతుంది కదా. క్యారీ అవుతది. హ్మ్. కంపల్సరీ క్యారీ అవుతది. లేదు మిమ్మల్ని తీసుకెళ్ళి దాని ముందు మీ ముందే పగలగొట్టి వెయిటేస్తా. హ్మ్. ఎనామిల్ ఐటెమ్ ఒకటి కొని, హ్మ్. ఎనామిల్ ఐటెమ్ కాదు సార్ అని ఒక 2 గ్రాములు తగ్గించమంటే షోరూమ్ తగ్గిస్తాడా మనకి? ఓకే. తగ్గించడు కదా! చూడు మొత్తం ఆర్నమెంట్ అంతా వెయిట్ చూస్తాడు మనకి. వెయిట్ దాంట్లో చూసే ఎనామిల్ ఇచ్చేస్తాడు వస్తుంది, మనకి. స్టోన్ వస్తుంది, ఇంకా అన్నీ వస్తాయి. అంతే. ఓహ్ మై గాడ్! ఇంకా డీటెయిల్ ఇంకా కొంచెం రిసర్చ్ చేద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూస్‌కి. డెఫినెట్‌గా. నాకిప్పుడు లేటెస్ట్ ఏంటంటే చాలామంది మీరు ఎలాగో ఫినాన్స్‌లో అవును. పెట్టిన వాళ్ళ బంగారాన్ని విడిపించడం అనే బిజినెస్ మేము ఏదో కొనుక్కుంటాం. చేస్తున్నారు అవును. కదా! యాహ్! ఫినాన్స్ కంపెనీల మోసాలకు సంబంధించి చాలా చూస్తుంటాం మేము. అవును. ఒక కంపెనీస్ దగ్గర కొంతమంది గొడవ చేయటం, కేసులేయటం ఇటువంటివి చూస్తుంటాం చాలా. ఫినాన్స్ కంపెనీస్ ఇంతకుముందు చెప్పా కదా! 3,00,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు లక్ష దాకా తెలీదు. ఎవరికి తెలీదు. నేను షాక్ అయ్యా చూసి. 1,60,000 కోట్ల తెలంగాణలో పర్ యానం తీసుకుంటున్నారు లోన్లు. హ్మ్. అంత లోన్లు తీసుకున్నారు చూడండి. ఏ సెక్టార్ ఇస్తుంది సార్ అన్ని లక్షల కోట్లు? ప్రైవేట్ సెక్టార్. ఎందుకని? గవర్నమెంట్ సెక్టార్ ఎందుకు ఇవ్వట్లా? గవర్నమెంట్ సెక్టార్ కూడా ఇస్తోంది. బట్ ప్రైవేట్ సెక్టార్ ఎక్కువగా ఉంది. ఎందుకు? ఎందుకని? చెప్పనా? హ్మ్. మనకేంటంటే టైమ్ వాల్యూ తక్కువ ఇక్కడ. బాగా బిజీ. తొందరగా పని అయిపోవాలి. తొందరగా అయిపోవాలి. ఎలా అంటే ఇన్‌స్టంట్ కాఫీ వచ్చేయాలి హ్మ్. అడగంగానే. హ్మ్. ఇదివరకు కాఫీ మరగపెట్టుకొని తాగేవాళ్ళం. హ్మ్. ఇప్పుడేంటి బ్రూలాగా వేసుకొని కలిపేసుకొని తాగేసి ఎళ్ళిపోవాలి. జస్ట్ స్విగ్గీ ఆర్డర్ చేస్తే వచ్చేయాలంతే. 5 మినిట్స్. వంట జర్నీ చేసేవాళ్ళు. షార్ట్ పీరియడ్ అనమాట. షార్ట్ టైమ్ అందరికి. హ్మ్. బావుంటది. చాలా బావుంటది. వినడానికి ప్రాక్టికల్‌గా చేయడానికి కూడా చాలా బావుంటది. హ్మ్. దాని ఫలితమే నష్టం. ఓకే. ఎంత నష్టం అంటే చాలా నష్టం. హుహు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. మీరే చెప్పండి. హ్మ్. ఇంత నష్టం ఉందా? లేదా? మీకే తెలుస్తది. ఓకే. అర్థమైందా? హ్మ్. ప్రైవేట్ సెక్టార్ లోన్ ఇస్తుంది సార్. చాలా ఎక్సలెంట్‌గా అంతా గవర్నమెంట్ ఆర్‌బీఐ రూల్ ప్రకారం ఇస్తుంది. హ్మ్. వెల్ అండ్ గుడ్. వాళ్ళు పెట్టిన రూల్ గ్రామ్ ప్రకారం ఇస్తది. రెండోదేంటంటే అకౌంట్ ఇప్పుడు చేయమని చెప్తున్నారు. అకౌంట్‌లోనే వేస్తది అమౌంటు. వైట్ అమౌంట్ ఏస్తారు. వైట్ అమౌంట్ ఏస్తుంది. హ్యాపీ. ఇవాళ అవసరానికి మనకి ఇబ్బందికి అమౌంట్ కావాలి. అర్జెంట్ అంటే మనకు గుర్తొచ్చేది గోల్డ్. హ్మ్. ఎవ్వరికైనా వచ్చేది గోల్డ్. హ్మ్. ఎందుకంటే ఇంకెవరిని అడగవసరం మన గోల్డ్ మన దగ్గర ఉంటే ఇంట్లో గోల్డ్ ఉంది కాబట్టి ఎళ్లి తాకట్టు పెట్టేసుకొని పెట్టేసుకుంటాం. తెచ్చేసుకుంటాం. అమౌంట్ తెచ్చేసుకుంటాం. మన ఆర్థిక అవసరాలకి ఇబ్బంది క్లియర్ చేసుకుంటాం. నెక్స్ట్ రిలీజ్ అమౌంట్ ఎవరైనా సేల్ చేయాలని ఎవరు చూడరు సార్. హ్మ్. కొనుక్కునేదే చాలా ఇష్టంతో కొనుక్కుంటారు. హ్మ్. అమ్మాలని థాట్ ఎవరికీ ఉండదు. ఉండదు. ఎవ్వరికీ ఉండదు. అవును. అందరూ పెట్టుకొని ఇవాళ కాకపోతే రేపు పొద్దున మన టైం బావుంటే అమౌంట్ కట్టి రిలీజ్ చేసుకుందాం అని ఉంటది. హ్మ్. రిలీజ్ చేసుకున్నప్పుడు ప్రైవేట్ సెక్టార్ రూ. 1 ఇంట్రెస్ట్‌కి ఇస్తుందండి. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇవాళ రూ. 1కి ఇచ్చింది. హ్మ్. నెల రోజులు వడ్డీ కట్టమంటది సార్. హ్మ్. కట్టలేదు మీరు. హ్మ్. రెండో నెల కట్టమంది. హ్మ్. కట్టలేరు. మూడో హ్మ్. నెల కట్టమంది. కట్టల. నాలుగో నెల మీ దగ్గర డబ్బులొచ్చేసినాయి సార్. హ్మ్. మీరు తీసుకున్న 1,00,000 ఈ 3 నెలల అమౌంట్ వడ్డీ డబ్బులు అంటే రూపాయి చొప్పున ఏసుకుంటే రూ. 1,00,000కి రూ. 1,000 వడ్డీ. నెలకు అంతే రూ. కదా! 1000. నెలకు రూ. 1000. 3 నెలలకి కలిపి 3,000 అవుతది. 1,03,000 కట్టాలి. 1,03,000 మీరు తీసుకెళ్లారండి బ్యాంక్‌కి. హ్మ్. సార్ నా గోల్డ్ నాకిచ్చేయండి. హ్మ్. నేను 1,03,000 మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. నా హ్మ్. అకౌంట్ నుంచి. హ్మ్. నా ఐటెమ్ నాకివ్వండి అంటే 1,06,000 అయింది సార్ అంటాడు. అట్లెట్లా అవుతది? అదే నాకు అర్థం కావట్ల. అలా ఎలా అవుతుందంటే హ్మ్. స్లాటు ఫస్ట్ మంత్ 30 రోజుల్లో మీరు వడ్డీ కట్టకపోతే 31 తారీఖు మీకు ఆ వడ్డీ తీసుకెళ్ళి దీంట్లో కలుపుతారు. హుహు. స్లాట్ చేంజ్ అయిపోద్ది. రూపాయి పావలాకి సో, వెళ్ళిపోద్ది. సెకండ్ మంత్ రూ. 2 వడ్డీ అయితది. రూపాయన్నర, రూపాయి పావలా అవుతది. హ్మ్. సెకండ్ మంత్‌ని. థర్డ్ మంత్‌కి రూపాయన్నర. ఫోర్త్ మంత్‌కి రూ. 2. ఓహో! అలా స్లాట్ చేంజ్ అయిపోతా వెళ్ళిపోతా ఉంటది. మంత్లీ చేంజెస్ ఎలా అవుతాయి? ఇయర్ వరకు ఒకటే. సార్ మంత్లీ ఏంటి సార్ మా తమ్ముడిదే అయిందండి. హ్మ్. బయటోళ్ళది కూడా కాదు. హ్మ్. ప్రైవేట్ సెక్టార్‌లో పెడితే ఓకే. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్‌కి మారుతా వచ్చేసింది ఇంక అలాగా. హ్మ్. 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 అది. సరే ఇదంతా ఒక ఎత్తు సార్. రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఎళ్ళాం. అడిగాం. 1,06,000 చెప్పారు. సార్ 1,03,000 కదా సార్ నేను కట్టాల్సింది. 1,06,000 ఏంటి సార్ అని అడిగాం. ఆయన ఏమంటారు తెలుసా? సింపుల్ లాజిక్. నాదేం లేదండి. పైన సిస్టమ్ చూపిస్తుంది. మొత్తం కడితేనే మీ గోల్డ్ రిలీజ్ అవుతది. ఆన్‌లైన్‌లో చూపిస్తుంది అట్లా. లేతే ఇవ్వరు. సింపుల్‌గా ఆన్సర్ చెప్తారు. నాదేం లేదు సార్. నేను ఒక ఎంప్లాయీని సార్ ఇందులో. హ్మ్. నా సిస్టమ్ చూపించేది కడితేనే అవుతది. నాకు పెట్టుకున్నప్పుడు ఇయన్నీ చెప్పలేదు కదా సార్ అని అడుగుతాడు. హ్మ్. మీరు సంతకాలు పెట్టారు కదా సార్ 36 పేపర్లు. హ్మ్. అందులో లాస్ట్ క్వెషన్ ఇదేనండి. హ్మ్. లాస్ట్ ఆన్సర్ కూడా ఉంటది చూడండి హ్మ్. అని చెప్తారు. సింపుల్‌గా. ఓకే. అలా ఉంటది. సో, మంత్లీ ఇంట్రెస్ట్ స్లాబ్ పెరిగిపోతుంది. పెరిగిపోతుంది గదా! కైండ్ ఆఫ్ మనం ఏదో క్రెడిట్ కార్డ్ గనక ఆన్ టైమ్ మనం కట్టకపోతే దానికి సార్ గవర్నమెంట్ బ్యాంక్‌లో లోన్ పెట్టాను సార్. హ్మ్. ఒక రూ. 1,00,000 హ్మ్. సంవత్సరం దాకా ఒక ఫోన్ కూడా రాలేదండి. ఓకే. 1 ఇయర్ దాకా ఒక ఫోన్ కూడా రాలా. హ్మ్. ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టాను. హ్మ్. 3 నెలలకి ఫోన్ ఎందుకొస్తుందండి? ఓకే. 90 డేస్ ఆల్ టెన్యూర్. మరి టెన్యూర్ యూజువల్‌గా 1 ఇయర్ ఉండాలి గదా! 1 ఇయర్ వరకు దాన్ని పెట్టుకునే సార్ ఛాన్స్ 1 ఇయర్ తగ్గ ఆపర్చునిటీ ఉంటది. హ్మ్. దానికి స్లాట్‌లుంటాయి. హ్మ్. మీకు ఏం చెప్తారంటే రూ. 1,00,000 వస్తువుకి 50,000 తీసుకుంటే ఒక లెక్క. 60,000 తీసుకుంటే ఒక లెక్క. 70,000 తీసుకుంటే ఇంత వడ్డీ ఓకే. అని చెప్పుకుంటా వెళ్తారు. ఓకే.
మనకు అవసరానికి ఆ టయానికి ఇంత అమౌంట్ కావాలో మనం చూసుకుంటాం తప్ప దీని స్లాట్లన్నీ ఆలోచించాం మనం. ఓకే. గవర్నమెంట్ బ్యాంక్‌లో పెడితే స్టాండర్డ్‌గా ఒక రేటే ఇస్తాడు. స్టాండర్డ్‌గా ఓ రేట్ ఉంటది. ప్రైవేట్ వాడైతే ఎక్కువ ఇస్తాడు. ఎక్కువ ఇస్తది. 1 వడ్డీ ఇయర్ దాకా కదిపించడు కదా మీకు. హ్మ్. 1 ఇయర్ తర్వాత మన అమౌంట్ తీసుకెళ్ళి రెన్యువల్ చేసుకొని వస్తాం. హ్మ్. ఇప్పుడు పెట్టారు కాబట్టి రూలు హ్మ్. మోడీ గారు హ్మ్. చేసుకొని వస్తాం. హుహు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన బలహీనత, మన అవసరం మన అవసరం, వాడికి మన అడ్వాంటేజ్. టైము లేకపోవడంతో వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని గట్టిగా ఉంది ఇందులో. హ్మ్. 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 కనబడుతుంది ప్రాక్టికల్‌గా. ఓకే. సార్ ఒక మనిషి ఇవాళ కాకపోతే రేపు గోల్డ్ తీసుకెళ్తాం. ఒక 500, 1000 ఈరోజు నష్టపోతున్నాం ఆలోచిస్తున్నాడు తప్ప, హ్మ్. ఒక మనిషి అలా చేస్తే వందలు, వేల మంది, లక్షల మంది దగ్గర ఎంత కలెక్షన్ చేస్తున్నారు వాళ్ళు అమౌంట్. 3,00,000 2 తెలుగు రాష్ట్రాల్లో 4,68,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది పర్ అవును యానం సార్. అంటే. దానికి రూపాయి ఇంట్రెస్ట్ అయింది ఎంత అవుద్ది? అదే కదా! ఓహ్ మై గాడ్! నెలకి ఎంత అవుతుంది? ఆ డబ్బులన్నీ ఎక్కడికెళ్తున్నాయి? హ్మ్. గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోతుంది? ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్‌కి ఎందుకు వదులుతుంది? గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా ఇది ఉన్నప్పుడు హ్మ్. గవర్నమెంట్ ఇంత బిజినెస్‌ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వదిలేస్తుంది? ఎందుకు వదులుతుంది? ప్లస్ కస్టమర్స్ అంతా దోపిడీకి గురవుతుంటే కూడా ఎందుకు వదిలేస్తుంది? అసలు ఎవరు ఆర్‌బీఐ పట్టించుకునేవాళ్ళు గైడ్‌లైన్సే సార్. కదా! గవర్నమెంట్ సార్ చేసినా, వీడు చేసినా మీరు ఆర్‌బీఐ గైడ్. చిన్న లాజిక్ సార్. గూగుల్‌లో కొడదాం. అసలు ఏంటి ప్రైవేట్ సెక్టారు అని చూద్దాం. ఎన్ని ఫైన్‌లు, ఎన్ని కోర్ట్ నోటీసులు, ఎన్ని కోర్ట్ కేసులున్నాయో చూద్దాం. అవును. ఆర్‌బీఐ మీరు నోటీసులు ఇచ్చింది చాలా మందికి. చూసారు కదా! తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌గా ఉన్న టాప్ 2, 3 1, 2, 3 తెలుగులో టాప్ సార్ ఫైనాన్స్ కంపెనీ 1, 2, 3 కంపెనీస్‌కి ఆర్‌బీఐ ఫైన్‌లేసినవి ఉన్నాయి చాలాకి. స్టేట్‌కి ఇన్‌కమ్ లేదు. స్టేట్ అప్పుల పాలలో ఉంది అని చెప్తున్నారు. ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుద్దండి? ఇది ఎలా జనరేట్ అవుద్ది? ప్రైవేట్ సెక్టార్‌కి మొత్తం వదిలేసుకుంటూ పోతుంటే హ్మ్. గవర్నమెంట్ సెక్టార్‌కి ఏమవుతుంది? రెవెన్యూ అంతా గవర్నమెంట్‌కి రావాల్సిందంతా అటు రావాలి వెళ్ళిపోతుంది. కదా! హ్మ్. ప్రైవేట్ సెక్టార్ నిర్మించుకున్న సామ్రాజ్యం ఎవరు నిర్మించుకున్నారు? హ్మ్. నాలాంటి ఒక వ్యక్తి చేసిన స్థాపన అది. హ్మ్. హ్మ్. అంతేగాని ఒక 100 మంది, 1000 మంది నిర్మించింది కాదుగా. హ్మ్. నాలాంటి ఒక ఆయన అనుకున్నాడు. ఒక వ్యవస్థ పెట్టి చేసుకుందామని. అది వందల కోట్లు, లక్షల కోట్లకెళ్ళిపోయింది. హ్మ్. కరెక్టే. ఇప్పుడు అదే సెక్టారు గవర్నమెంట్ చేతిలో కూడా ఉంది. హ్మ్. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నమెంట్ దగ్గర జనాలు కూడా ఎందుకు పోవట్లేదు? గవర్నమెంట్ ఎందుకు దాన్ని సార్ జనాలు పోవట్లేదంటే లాజిక్ చెప్తాను సార్. ఆ! సార్ గవర్నమెంట్ బ్యాంక్‌కెళ్ళాను సార్. మార్నింగ్ 10కెళ్ళాను. హ్మ్. నేనే గోల్డ్ తీసుకెళ్ళాను. హ్మ్. కస్టమర్ ఎవరు బయటోళ్ళొద్దు. హ్మ్. నేనే ఎళ్ళాను. హ్మ్. అప్రైజర్‌కి ఇచ్చాను. హ్మ్. సార్ నా గోల్డ్ ఎంతొస్తదో చెప్పండి అన్నా. హ్మ్. కూర్చోండి సార్ ఇప్పుడే వచ్చానంటాడు. హ్మ్. కూర్చున్నా. అరగంట ఆగి ఎళ్లి అడుగుతా. హ్మ్. ఎంతుంది గోల్డ్ పెట్టండి అంటాడు. మొత్తం చెక్ చేస్తాడు. చెక్ చేసి సార్ మీకెంత కావాలంటాడు. అలా కాదు ఎంతొస్తదో చెప్పండి సార్ అంటా. హ్మ్. 10,00,000 గోల్డ్ తీసుకెళ్ళా నేను. హ్మ్. సార్ 6,00,000 వస్తుందంటాడు. హ్మ్. అదేంటన్నా 10,00,000కి 6,00,000 బయటోళ్ళు 7, 8,00,000 ఇస్తున్నారు హ్మ్. అని అడుగుతాను. ఇక్కడ రూల్ ఇంతే. తీసుకోండి అంటారు. హ్మ్. వెల్ అండ్ గుడ్. హ్మ్. సరే 6,00,000 ఇవ్వండి సార్ అంటా. హ్మ్. నాకు నచ్చింది. హ్మ్. ఎందుకంటే వడ్డీ తక్కువ. సంవత్సరం దాకా కదిపించడు. హ్మ్. 11 అయింది టైము. ఇస్తాను కూర్చోనా అంటాడు. హ్మ్. 12 అయింది టైము. హ్మ్. రాసాను ప్రాసెస్‌లో ఉంది. మేనేజర్ సంతకం రావాలి అంటాడు. హ్మ్. సార్ మేనేజర్ గారి దగ్గరికి సార్ కొద్దిగా చూడండి సార్ అంటాను. హ్మ్. సార్ మేనేజర్ గారు సంతకం పెట్టి పక్కన లెటర్‌గా వస్తది. హ్మ్. మేడం కొద్దిగా ఏంటి మేడం అంట. లంచ్ టైమ్ అండి. లంచ్ టైమ్ అయిపోయాక ఏస్తాను మీరు వెళ్ళిపోండి అంటది. హ్మ్. సార్ 2:30 దాకా చూసాను. లంచ్ టైమ్ 3:30కి పడింది హ్మ్. డబ్బులు. హ్మ్. మార్నింగ్ 10కి హ్మ్. 3:30కి డబ్బులొస్తే హ్మ్. నేను ఎవరికి కట్టాలి ఇప్పుడు? నేను అర్జెంట్ 12 ఒకళ్ళకి ఇవ్వాలి. మనిషి అంత టైం తీసుకునే పరిస్థితిలో లేడిప్పుడు. అంత టైము కెపాసిటీ ఎవరు ఆగుతారు చెప్పండి? నేను కొన్ని చూసా. కొన్ని హ్మ్. కార్పొరేషన్స్, కొన్ని కంపెనీసు, హ్మ్. ఫైనాన్స్ కంపెనీసు. హ్మ్. మీరు బంగారం తాకట్టు పెట్టాలని ఫోన్ చేస్తే మీ ఇంటికొస్తారు ఆళ్ళు డబ్బులు తీసుకొని. అలాంటివి బోలెడున్నాయి సార్. మీ ఇంటికొచ్చి బంగారం తీసుకొని డబ్బులిచ్చిపోతారు. డబ్బులిచ్చి పోతారు. రిలీజ్ చేసేటప్పుడు మరి ఆళ్ళివ్వరే? రిలీజ్ చేసేటప్పుడు ఆళ్ళు డిలే ఇవ్వరు. చేస్తారు. ఓకే. ఇవాళ డబ్బులు కడితే రేపిస్తాం అంటారు మరి. హుహు. అది బావుందా మరి? హ్మ్. 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 అంటే 24 అవర్స్ ఎందుకు ఆగాలి? హ్మ్. ఎవరు పెట్టారు రూల్స్ అన్నీ ఇవన్నీ? హ్మ్. 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 సార్ ఎవరికిష్టం వచ్చిన ఆళ్ళు రూల్ పెట్టుకుంటూ పోతే గవర్నమెంట్, ఆర్‌బీఐ ఎందుకండి? కాస్త సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకండి? ఈ కంపెనీస్ మన జనాల్ని దోచుకోవడమే గదా! అంతే. సార్ వేలు కాదు లక్షల కోట్లు. మీరే హ్మ్. అంటున్నారు. హ్మ్. లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది అని. ఈ హ్మ్. బిజినెస్ నుంచి ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతది? కరెక్ట్. ఈ ఇయరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందండి. గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే 2,00,000 దాటితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయండి. కంపల్సరీ. మీ ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి మీ అకౌంట్ ద్వారా పాస్ చేయండి అని ఇచ్చారు. బావుంది. వెల్ అండ్ గుడ్. ప్రైవేట్ సెక్టార్ ఎందుకు ఇచ్చేస్తుంది? నిన్న మా మిసెస్ పేరుతో 19,96,000 గోల్డ్ పెట్టిచ్చా. ఓకే. ప్రైవేట్ సెక్టార్‌లో. ఓకే. పెట్టిస్తే పాను, ఆధార్ తీసుకొని మా అకౌంట్‌లో డబ్బులేసేసాడు. ఎలా ఓకే. ఏసాడు? అది నా దగ్గర ప్రూఫ్ ఉంది. హ్మ్. మా మిసెసే బయట ఎవ్వరిని నేను బ్లేమ్ చేయట్లా. ఓకే. నేనే తీసుకున్నా. 2,00,000 కంటే ఎక్కువ లేదు గదా! చేయడానికి. లేదు కదా! మరి 19,00,000 నా అకౌంట్‌లో ఎలా పడినాయి మా మిసెస్ అకౌంట్‌లో డబ్బులు? నేను చూపించడానికి నేను గోల్డ్ లోన్ తీసుకుంది. హ్మ్. ఎలా ఏసింది సార్ ప్రైవేట్ సెక్టార్? ఐటీ రిటర్న్స్ లేవు. హ్మ్. మా మిసెస్‌కి హ్మ్. ఏమీ లేవు. హ్మ్. ఎలా ఏసింది డబ్బులు? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది కదా రూలు. హ్మ్. అంటే గవర్నమెంట్ సెక్టార్ రూల్, ప్రైవేట్ సెక్టార్‌కి రూల్ లేవు.
గవర్నమెంట్ పెట్టిన రూల్ గవర్నమెంట్ వాడు మాత్రమే మాత్రమే పాటించాలి. పాటించాలి. ప్రైవేట్ సెక్టార్ మా ఇష్టం. మా రాజ్యం ఇది. ఆడేం చేసినా గవర్నమెంటో, అడిగే నాదుడు ఆర్‌బీఐ లేడు. పట్టించుకున్న ఎవడో కంప్లెయింట్ చేస్తే తప్ప వాళ్ళ దృష్టికి కూడా పోయే పరిస్థితి లేదేమో. లేదు కదా సార్. హ్మ్. నాకు అమౌంట్ వచ్చేసింది సార్. రూపాయి వడ్డీయే. హ్మ్. నేను హ్యాపీ హ్మ్. అనుకుంటున్నాను తప్ప, హ్మ్. నాకు ఇక్కడ నష్టపోయింది ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్‌కి రావాల్సిన ఆదాయం. సార్ యాస్ వెల్. దానికి రూపాయి వడ్డీ అండి. 19,000 వడ్డీ పడుతుంది. నెలకి 19,00,000కి. ఓకేనా? హ్మ్. గవర్నమెంట్ బ్యాంక్‌లో పెడితే ఆ వడ్డీ ఇన్‌కమ్ ఎవరికెళ్తది? అంతే కదా! ఇప్పుడు బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టా. ఈ వడ్డీ ఎవరికెళ్తది? హ్మ్. చెప్పండి మీరు. సో, సో గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు గవర్నమెంట్ దగ్గరికి రాకుండా ప్రైవేట్ దగ్గరికి వెళ్ళేలా ఉన్నాయి. ఉన్నాయి. మరి ఏంటో అర్థం కావట్లే ఇయన్నీ. సరే. అది గవర్నమెంట్ పాలిసీస్ వదిలేసేయండి. హ్మ్. ఇక్కడ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్‌లో ఓకే. ఫైనాన్స్ కంపెనీస్‌లో కస్టమర్స్‌కి జరిగే నష్టం ఏంటి? చాలా ఉందండి. చాలా పెద్ద నష్టమే ఉంది. ఎట్లా? సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇవాళ సాటర్డే, హ్మ్. ఎల్లుండి మండే. హ్మ్. మండే రోజు ఒక ప్రైవేట్ సెక్టార్‌కి వెళ్దాం మనం. హ్మ్. మనిద్దరం. హ్మ్. ఎర్లీ మార్నింగ్ గోల్డ్ లోన్ పెట్టిన వ్యక్తితో వెళ్దాం. హ్మ్. నా కస్టమర్ ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన్ని తీసుకొని వెళ్దాం. హ్మ్. తీసుకెళ్ళి సార్ ఇవాళ డబ్బులు కట్టేస్తాను. నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కొడతాను. హ్మ్. నాకు గోల్డ్ ఇవ్వండి అని అడుగుదాం. హ్మ్. సోమవారం రోజు. సార్ సోమవారం రోజు రిలీజ్ ఇవ్వనండి. అదేంటి? రేపు పొద్దున్న రండి సార్. అదేంటి? అదేంటి సార్ నాకు డబ్బులు వచ్చినాయి. నేను కట్టేస్తున్నాను. మరి ఈరోజు వడ్డీ పడిద్దిగా అంటే, సార్ సోమవారం రూల్ లేదండి. మాకు రిలీజ్ ఇవ్వరు. పైనుంచి అప్రూవల్ రాదు. ఇప్పుడు సోమవారం తర్వాత సెకండ్ మంత్ స్టార్ట్ అయిందనుకోండి. ఆడు ఆడు రూ. 2 వడ్డీ స్లాబ్‌లోకి వెళ్ళిపోతారు కదా! వెళ్ళిపోయిద్ది. ఆయనకి సంబంధం ఏంటి? వాంటెడ్‌లీ ఇవ్వరు. వాంటెడ్‌లు ఇవ్వరు. మండే మీకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వడు రిలీజు. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వరు. 100% ఇవ్వరు. ఓహ్! డెఫినెట్‌గా ఇవ్వరు. రూ. 2 కాదు రూ. 10 వడ్డీకి వెళ్ళినా ఆడికి అనవసరం. హ్మ్. మా రూల్ ఇవ్వరు. బిగ్ డే అంటారు మళ్ళీ. హ్మ్. వారానికో రోజు పెడతారు. హ్మ్. ఇది బిగ్ డే కాకుండా మండే కాకుండా. మండే కాకుండా. బిగ్ డే కూడా ఇవ్వరు. వారంలో 2 రోజులు వాళ్ళు మన ఇవ్వరు. బంగారం విడిపించుకోలేం. ఇడిపించుకోలేం. మంత్ ఎండ్ 30, 29 ఇవ్వరు. ఆ 2 రోజులు ఇవ్వరు. ఇవ్వరు. మంత్ ఎండ్. హ్మ్. మాకు టార్గెట్ పోయిద్ది. ఇదే. మరి మనం నష్టపోయే వడ్డీ? సార్ మనం అంటే నేను ఈ రోజుకి నేను ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చెప్పా. సార్ 500, రూ. 1000 నష్టం గురించే మనం ఆలోచిస్తున్నాం గానీ, ఓకే. ఇది మొత్తం మొత్తం ఓవరాల్‌గా లెక్కేసుకుంటే ఎన్ని లక్షల కోట్లు అవుతున్నాయి, వందల కోట్లు అవుతున్నాయి, వేల కోట్లు అవుతున్నాయి అని చెప్తున్నా నేను. హ్మ్. 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 నా గురించి ఇప్పుడు నేనే సార్ ఎవరి గురించో మాట్లాడట్లా నేను. హ్మ్. నేనే వెళ్ళా. నాకు అడిగాను. ఒక క్లయింట్ తీసుకెళ్ళి వెళ్ళాను. అడిగాను. ఇవ్వనన్నాడు. హ్మ్. నేను గట్టిగా ఫైట్ చేయను. ఎందుకంటే నేను తోడ్పాటు నేను అడగడానికి కూడా లేదు. హ్మ్. కస్టమరే గట్టిగా అడిగారు. హ్మ్. సార్ మీరు ఎన్ని గోల పెట్టినా, అరిచి పెట్టినా నాకైతే ఇవ్వను రిలీజు. హ్మ్. రేపు పొద్దున రండి. రేపు తీసుకెళ్ళండి హ్మ్. అంటాడు. హ్మ్. సరే ఇదంతా బాగుంది. రేపు వెళ్ళాం సార్. ఎళ్లి రిలీజ్‌కి వెళ్ళాం. గట్టిగా గొడవాడాం. రేపు పొద్దున వెళ్ళాం. నా లోన్ అమౌంట్ 12,00,000 ఉంది. ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి? మన అకౌంట్ నుంచి కంపెనీకి మనం పంపిస్తాం. కంపెనీకి కొడతాం. ఆయన నుంచి ఆ కంపెనీకెళ్తే గోల్డ్ బయటకొస్తది. హ్మ్. అయితే ప్రైవేట్ సెక్టార్ ఆయన ఏమంటాడు? మ్యూచువల్ ఐడీ ఇస్తాను సార్. మ్యూచువల్ ఐడీ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయండి అంటాడు. హ్మ్. లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయండి అంటాడు. హ్మ్. నెట్ బ్యాంకింగ్ అసలు పని చేయదు. ఓహ్! అమౌంట్ కొట్టినా 7 రోజులు 7 రోజులు ఇరుక్కుపోయిద్ది. ఓకే. అమౌంట్ నెట్ బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే 7 వర్కింగ్ డేస్‌లో ఇరుక్కుపోతాయి. హ్మ్. ఈ 7 వర్కింగ్ డేస్ ఆ అమౌంట్ ఎవరు వాడుతున్నారో కూడా తెలీదు. హ్మ్. మళ్ళీ 7 వర్కింగ్ డేస్ తర్వాత మన అకౌంట్ రీజనరేట్ అవుతాయి డబ్బులు. ఆ ఓకే. ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. నేనే నా కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశా. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రైవేట్ సెక్టార్‌కి. సక్సెస్‌ఫుల్ అని రావాల్సింది ప్రాసెసింగ్ ఫెయిల్డ్ అని పడింది. హ్మ్. డబ్బులు నా అకౌంట్‌లో కట్ అయిపోయింది నా ఫర్మ్ ప్రాసెసింగ్ అకౌంట్‌లో. ఫెయిల్ అయినప్పుడు డబ్బులు ఎలా కట్ అవుతాయి? కట్ అయిపోయింది. ఆ! కింద మెసేజ్ వస్తది. సార్ 7 వర్కింగ్ డేస్ ఆఫ్టర్ కెన్ క్రెడిట్ యువర్ అకౌంట్ అని. హ్మ్. అది పరిస్థితి. ఓకే. చిన్న అంటే చిన్న ఇష్యూసే. చిన్న చిన్న అది ఇష్యూస్ భారీ లెవెల్‌లో మోసాలు ఇయన్నీ. టెక్నికల్ ప్రాబ్లమ్‌లా కనపడతది మనకి. భారీ లెవెల్‌లో మోసాలు సార్ అక్కడ ఇవన్నీ. ఉద్యోగస్తులంతా బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం బంగారం తీసుకోలేకపోయాం అంతే. అనిపిస్తది. అవును. నెలాఖరు కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు బంగారం ఇయ్యట్లేదు అనిపిస్తది. దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజీస్. అంతే. స్ట్రాటజీ మనీ మనీ డబ్బులు. టు గెయిన్ ద మనీ స్ట్రాటజీ వాళ్ళంతే. స్ట్రాటజీకి సో, తగ్గ ఒక డబ్బులు రోజు ఎక్కువైతే సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ఒక రోజు ఎక్కువైతే ఒక 500 కదా పోనీలే అని ఎవడికాడు కట్టేస్తున్నారు. అవును. అదోటి ప్రాఫిట్ అయిపోతుంది. అది. దోపిడీ కదా సార్ ఇది. మరీ దారుణం సార్. దోపిడీ కాదు సార్. ఇంకా మోసాలంటారు కొన్ని దీన్ని. నేను విన్నాను. చెప్పండి. సరే 1 ఇయర్ వరకు ఆక్షన్ వేయకూడదు కదా! హ్మ్. అవును. ఆర్‌బీఐ రూల్ ఎక్కడైనా ప్రైవేట్ బ్యాంక్. ఇవి 3 నెలలకి, 6 నెలలకి మేము ఆక్షన్‌కేస్తామని చెప్పిన వాళ్ళు కస్టమర్‌కే తెలియకుండా ఆర్నమెంట్‌ని ఆక్షన్ వేసిన సందర్భాలు చూసా. సార్ మీకేమైనా ఉందా అటువంటి కస్టమర్‌కి తెలియకుండా అంటే జరగదండి. హ్మ్. ఎందుకంటే కస్టమరు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక నంబర్ ఇస్తారు. హ్మ్. ఆధార్ కార్డ్ అడ్రెస్ ఇస్తారు. హ్మ్. బ్యాంక్ వాళ్ళు ఆక్షన్‌కేసినప్పుడు ప్రైవేట్ సెక్టార్ అయినా ఆక్షన్ ఏసినప్పుడు
కస్టమర్‌కి ఇంటిమేషన్ కింద కోర్ట్ నుంచి నోటీస్ పంపిస్తారు. ఓకే. ఆ నోటీస్ అడ్రస్‌కి పంపించినప్పుడు అడ్రస్‌లో మీరు లేరనుకోండి, హ్మ్. ఎవరికెళ్తది ఆ నోటీసు? మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడమో, లేదంటే అక్కడ ఎవరోకి ఇవ్వడమో జరుగుతది. హ్మ్. అది కూడా నోటీస్ అందల. సరే, కస్టమర్‌కి బ్యాంక్ వాళ్ళు బాధ్యతగా నోటీస్ పంపించేసారు సార్. హ్మ్. అక్కడి వరకు క్లియర్. సెకండ్ థింగ్ ఫోన్ చేశారు. హ్మ్. ఫోను మీ పరిస్థితి బాగా స్విచ్ ఆఫ్‌లో ఉంది. హ్మ్. స్విచ్ ఆఫ్ చేశారు ఫోను. హ్మ్. ఓకే. 2 రకాలుగా వాళ్ళు ట్రై చేశారు మిమ్మల్ని. మూడో తీరుగా ఎవరినైనా ఎంప్లాయిని మీ ఇంటికి పంపించు. పంపించొచ్చు. హ్మ్. అక్కడ లేరు అనుకోండి, 3 ఆప్షన్స్‌లో మీరు ఫెయిల్ అయ్యారు. హ్మ్. వాళ్ళు ఆక్షన్ చేసే అధికారం వాళ్ళకుంటది. ఓకే. ఎందుకంటే వాళ్ళు రాపిచ్చుకుంటారు అలా. మొత్తం డాక్యుమెంట్స్ మనం లోన్ తీసుకున్నప్పుడే సిగ్నేచర్స్ మనం పెడతాం. హ్మ్. వాస్తవంగా అయితే కస్టమర్ ఇంటిమేషన్ లేకుండా ఆక్షన్‌కి వేయడానికి వీలు లేదు హ్మ్. రూల్ ప్రకారం. ఓకే. గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్ళకూడదు. హ్మ్. అది. బట్ కొన్ని అట్లా జరిగినయి కేసెస్ వింటున్నాం. ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ 3 ఆప్షన్స్ ఉన్నాయి మీరు. అవును. కోర్ట్ నోటీసు, హ్మ్. ఫిజికల్‌గా ఎళ్లి చూడడం కావచ్చు, అవును. ఫోన్‌లో చూడడం కావచ్చు. అవును. ఈ మూడిటికి నేను దొరకలేదు బంగారం తాకట్టు పెట్టా నేను. అవును. ఆ తర్వాత వాడు నాకు తెలియకుండా ఆక్షన్ ఏసేయచ్చా? అంటే దీనికొక లైన్ పీరియడ్ అంటూ ఉంటది సార్. హ్మ్. గ్రాస్ పీరియడ్ అలా ఉంటది. హ్మ్. దీనికేంటంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ మీకిచ్చినా గూడా ఆపుతారు. హ్మ్. ఎమ్మటే వాళ్ళు ఆప్షన్‌కేసా మీరు ఇది లేదని చెప్పి ఏసారు. హ్మ్. 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 పంపించారు. ఓకే. ఒక టైమ్ పీరియడ్ అంటూ తీసుకొని, ఆ టైమ్ దాటాక ఇంకా మీరు రాలేకపోతే హ్మ్. అప్పుడు వేస్తారు. హుహు. అది. హుహు. హుహు. సో, అప్పుడు వేశారనుకోండి. అవును. నేనెళ్ళలేదు. అప్పుడు వేశారు. హ్మ్. నేను ఒక 10,00,000 బంగారం పెట్టా. హ్మ్. మీరు చెప్పినట్టు 6,00,000 తెచ్చుకున్నా. అవును. 3 నెలలు కట్టలేదు. కట్టలే. వడ్డీ ఇంకో 50,000 1,00,000 అవుద్ది. సంవత్సరం బంగారం యేసుకుందాం పోనీ. 6 సంవత్సరం నెలలు కాదు, యేసుకుందాం. సంవత్సరం తర్వాత సంవత్సరం యేసుకుందాం. మాట్లాడదాం. ఇంకో 1,00,000, 1,50,000 బంగారం అవును. అయింది. హ్మ్. వాడు ఆక్షన్ యేసాడు 10,00,000 వచ్చాయి. 8,00,000 వాడి బ్యాంక్ డబ్బులు. హ్మ్. మిగతా 2,00,000 ఏం చేస్తాడు వాడు? డీడీ వస్తదండి ఎప్పుడుకో. అది కూడా మొత్తం రాదండి. ఎందుకంటే కోర్టు ఖర్చులయి పంపించారు, నోటీసులు పంపించారు కదా! ఆ! అయన్నీ పోతాయి. హ్మ్. మాక్సిమం వచ్చింది 100 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి వస్తదనుకుంటున్నాను నాకు తెలిసి. అంతే. అంతే. మిగతా వాళ్ళు ఎవరికీ రాదు. ఎక్కడుంటదది? మళ్ళీ మనం పోయి అడిగితే తప్ప వాడు మనం అడగాలి. క్వెషన్ చేయాలి. మన బంగారం మనం పెట్టినప్పుడు మనం క్వెషన్ చేయాలి. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. హ్మ్. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెన్నై. హ్మ్. ఆయన అక్కడ బాగా బిజినెస్ చేసేవాళ్ళు. హ్మ్. ఆయన 80,00,000కి ఒకటి, 50,00,000కి ఒకటి గోల్డ్ పెట్టారు. హ్మ్. పెట్టి ఆయన బాగా దెబ్బతిన్నారు. హ్మ్. దెబ్బతిని ఓన్ హౌస్ వాళ్ళది. అది కూడా ఖాళీ చేసేసి వేరే ఊరొచ్చేసి ఉన్నారు. హ్మ్. నాకు ఫోన్ చేశారు. హ్మ్. "శివ, పలానా బ్యాంక్‌లో నాది గోల్డ్ ఉంది. కొద్దిగా సేల్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తది. కొద్దిగా నా పొజిషన్ బాలేదమ్మా రామ్మా" అన్నారు. హ్మ్. నేనిక్కడ హైదరాబాద్ నుంచి చెన్నై ఎళ్ళాను. హ్మ్. ఎళ్లి ఆయన తీసుకొని బ్యాంక్‌కెళ్ళాను. ఎళ్లి "సార్ ఏంటనంటే, ఒక ప్యాకెట్ ఉందమ్మా. హ్మ్. చూసి ఎస్టిమేషన్ ఎయ్యి నాకు. ముందు ఎంతొస్తదో చెప్పు" అంటే ఒక ప్యాకెట్ ఇచ్చారు. హ్మ్. రూ. 50,00,000 ప్యాకెట్ నాకిచ్చారు. హ్మ్. దాని ప్యాకెట్ ఎస్టిమేషన్ చేస్తే, "అంకుల్ గారు మీకు దీని నుంచి 18,00,000 నుంచి 19,00,000, 20,00,000 లోపు రావచ్చు మీకు. నేను ఇలా చూస్తే చెప్పలేను. అన్నీ తీసిన తర్వాత స్టోన్స్ అయి తీసి చెప్తాను. సుమారుగా ఇంత అమౌంట్ వస్తది అంకుల్ గారు" అని చెప్పా. సరే అంకుల్ గారు నేను పక్క పక్కనే ఉన్నాము. ఆయన బ్యాంక్ ఆయన్ని క్వెషన్ చేశారు. "ఈ ప్యాకెట్ కాదు ఇంకో పెద్ద ప్యాకెట్ ఉందిగా 80,00,000 అది తీసుకురండి" అన్నారు. సరే అది ఆక్షన్‌కెళ్ళిపోయింది అన్నారు. హ్మ్. సింపుల్‌గా ఆక్షన్‌కెళ్ళిపోయింది అన్నారు. అంకుల్ అదేంటి ఆక్షన్‌కెళ్ళిపోవడం? నేనింత పెద్ద కస్టమర్‌ని. నేను కొద్దిగా ఆర్థికంగా దెబ్బతిన్నాను. నా పరిస్థితి బాగా ఇంట్లో లేను. అంటే, ఎవరికి చెక్ ఆక్షన్‌కేసారు మీరు? అంటే, సార్ మీ ఇంటికొచ్చాం. మీరు లేరు. మీకు ఫోన్స్ చేసాం లేరు. మీకు నోటీస్ పంపించాం లేరు. అన్ని రకాలుగా మిమ్మల్ని మేము ప్రెషర్ చేసాం మీరు లేరు. హ్మ్. అని అడిగితే వాళ్ళేమన్నారు? సార్ ఆక్షన్‌కెళ్ళిపోయి మనం ఏం చేయలేమన్నారు. సార్ నేనన్నా ఆ బ్యాంక్ ఆయనతో, సార్ రూ. 50,00,000 బంగారం అమ్మితే దీంట్లోనే రూ. 18,00,000 మిగులుతున్నాయి. రూ. 80,00,000 బంగారం అమ్మితే దాదాపు ఒక 25,00,000 ఒక 6 నెలల కిందట యేసుకుందాం సార్ పోనీ. హ్మ్. గ్రాముకు రూ. 1000 తక్కువ యేసుకుందాం సార్. 6 నెలల ఆ రోజు రేట్ ఎంతుందో అంతే యేసినా ఆయనకు ఒక 20,00,000 దాకా వస్తాయి కదా సార్! మరి ఆ డబ్బుల పరిస్థితి ఏంటని అడిగాను బ్యాంక్ ఆయన్ని. హ్మ్. సార్ వస్తాయండి. చెప్తారు. ప్రాసెస్ జరుగుతుంది పైనుంచి. హ్మ్. అంతే. ఇప్పుడేం చేయాలి మనం దాన్ని తీసుకెళ్ళి? ఎవరినడుగుతాం? ఓకే. తప్పు మంది ఉంది. నేను కాదనట్లా. అసలు చాలా కానీ మంది అక్కడ మిస్టేక్ జరిగింది. అమౌంట్ లాస్ అయిందెవరు? సార్ ఆక్షన్‌కెయ్యాలి బ్యాంక్ రూల్ కాదనట్లేదు సార్. హ్మ్. బ్యాంక్ ఆప్షన్ కేస్ రిమైనింగ్ అమౌంట్ అతను కస్టమర్‌కి అప్పచెప్పాలి అతని కదా! అకౌంట్ నంబర్ అయితే ఉంది కదా! నీ దగ్గర. ఫోన్ నంబర్ ఉండాలి ఓకే కదా! ఎత్తలేదు. అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికైతే ట్రాన్స్‌ఫర్ అవసరం చేయాలి లేదు. కదా! కంపల్సరీ. ట్రాన్స్‌పరెంట్‌గా సేవింగ్ అకౌంట్ మీ బ్రాంచ్‌లో ఉంటేనే లోన్ ఇస్తారు. లోన్ ఇస్తారు కదా! ఆ! లేతే లోన్ ఇవ్వరుగా. హ్మ్. నేనేమన్నా తీసుకెళ్ళి మీ బ్యాంక్‌లో లోన్ ఇమ్మంటే ఇవ్వరు కదా నాకు. హ్మ్. 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 నా అకౌంట్ ఓపెన్ చేసి అందులో అకౌంట్‌లో ఏస్తే మనం ట్రాన్స్‌ఫర్ చేయడం లేకపోతే క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం చేసుకుంటాం మన అవసరానికి తగ్గ. హ్మ్. 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 అది. ఓకే. సో బ్యాంక్ వాళ్ళే అలా చేస్తే హ్మ్. ఇంకెవరిని అడుగుతాం మనం? ఓకే. అసల
పొయ్యి అడిగారు కాబట్టి అది తెలిసింది. తెలిసింది. ఆరెల్స్ అది ఎప్పుడు పడదో తెలీదు. ఎవరికేస్తారో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకులో బంగారం తాకట్టుకు సంబంధించిన అంశం పైన కొత్త రూల్స్ ఏదో తీసుకొచ్చిందని విన్నాను. అవునండి. ఏంటి సార్ అవి? కొత్త రూల్స్ అంటే సార్, మనకి కేంద్ర ప్రభుత్వం ఏది అమలు చేసిన రూలు మన బాగు కొరకే పెడతది. కంపల్సరీ మోడీ గారు అయితే ఏదన్నా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు అంటే గనక డెఫినెట్‌గా ఇండియా బాగు కొరకే ఉంటది. అది గట్టిగా చెప్పగలను నేను. హ్మ్. ఆయన రూల్ పెట్టింది ఏంటంటే, ఇప్పుడు దాకా ఫస్టు 15 సంవత్సరాల కిందటం నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు క్యాషు బీభత్సంగా రొటేషన్ అయ్యేది. హ్మ్. ఓపెన్‌గా చెప్తున్నా. 50,00,000, ₹1,00,00,000 తీసుకెళ్ళి కట్టేసి బంగారం తెచ్చుకొని చేసుకునేవారు. బ్యాంకుల్లో అయినా, ప్రైవేట్ సెక్టర్ ఆన్‌లైన్ అయినా. కాకుండా. ఆన్‌లైన్ కాకుండా. ఓకే. అదయిపోయింది ఆ ప్రాసెస్ అంతా. తర్వాత 10 ఇయర్స్ బ్యాక్ మోడీ గారు ఒక రూల్ పెట్టారు. ఏమని? మొత్తం బ్యాంక్‌లో 2,00,000 మించి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. హ్మ్. 2,00,000 చేసుకోవాలి ఎవరైనా సరే. డిపాజిట్స్. హ్మ్. డిపాజిట్స్. మిగతాదంతా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీ గోల్డ్ మీరు తీసుకెళ్ళండి అని పెట్టారు. సూపర్. దాని నుంచి మళ్ళీ 5 ఇయర్స్, 2 ఇయర్స్ బ్యాక్ 20,000 తీసుకొచ్చారు. హుహు. 2,00,000ని 20,000 తీసుకొచ్చారు. హ్మ్. 20,000 క్యాష్ మిగతాదంతా ఆన్‌లైన్ చేయండి. ఎవరు 49,000 దాటి క్యాష్ రొటేషన్ చేయొద్దు. హ్మ్. ఎందుకంటే మొత్తం బుక్స్‌కొచ్చేస్తది. హ్మ్. అమౌంట్ అంతా వైట్ అవుతుంది. వైట్ అవుతుంది. బుక్స్‌కొచ్చి మనకి పంపిస్తుంది. హ్యాపీ. ముందు మనం టాక్స్ కట్టుకుంటాము. గవర్నమెంట్‌కి ప్రాఫిట్ ఉంటది. అన్ని రకాలుగా మనం ఎవరు ఆపినా మనం చూపించుకోవచ్చు కదా! హ్మ్. 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 కరెక్ట్. సార్ నేను ఇలాగా లీగల్‌గా జీఎస్టీ కట్టుకొని తీసుకున్నాను సార్ బంగారం. హ్మ్. ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్. డాక్యుమెంట్స్ ఉన్నాయి. లైసెన్సులున్నాయి అని చూపించుకోవచ్చు మనం. కరెక్ట్. దాని నిమిత్తం ఇప్పుడేమంటున్నారంటే మోడీ గారు 2,00,000 దాటి బంగారం పెడితే ఐటీ ప్రూఫ్, ఐటీ రిటర్న్స్ ఏపించుకోండి. హ్మ్. ఐటీ రిటర్న్స్ ఏపించుకోవడం వల్ల మనకేమైద్దంటే సార్ 80స్‌లో, 90స్‌లో, 2000లో అందరూ బన్ ఉన్నారు. వాళ్ళు 2026 దాకా ఐటీ రిటర్న్స్ ఎవరికీ చాలా మందికి లేవు. అవును. ఒక 50% లేవు. అయి ఓవర్ ఏపించుకుంటే ఏమైద్దంటే ఫ్యూచర్ లోన్స్ మనకి హ్యాపీ. హ్మ్. కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్, సిబిల్ పెరుగుతూ ఉంటుంది. సివిల్ పెరుగుతది. చాలా యూజ్ అవుద్ది దానివల్ల. హ్మ్. దానికి తప్పే లేదు. హ్మ్. అది పెట్టుకొని తీసుకుంటే మనం గోల్డ్ లోన్ కూడా ఐటీలో చూపించుకోవచ్చు కదా! ఓకే. నేనే గోల్డ్ లోన్ ఇలా పెట్టుకొని హ్మ్. అమౌంట్ తీసుకొని దీనికి వాడుకున్నాను. హ్మ్. పక్కాగా క్లియర్‌గా కట్‌గా ఉంది అదంతా. హ్మ్. హ్మ్. అదంతా. సూపర్‌గా ఉంది కదా! ఓకే. అదే రూల్. ఓకే. సార్ మొత్తం ఎక్స్‌పోర్ట్, మొత్తం ఇంపోర్ట్ పేమెంట్ చేయాలి. ఇంతకుముందు మనకి 1 ఇయర్ అయింది. నేను 1 ఇయర్ అవును. తాకట్టు పెట్టాను. 1 ఇయర్ వడ్డీ కట్టేస్తే హ్మ్. మళ్ళీ మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. అవును. మళ్ళీ 1 ఇయర్‌కి అకౌంట్ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా 1 ఇయర్‌కి వచ్చినప్పుడు మొత్తం పేమెంట్ మొత్తం చేయమన్నారు. పేమెంట్ చేయమని చెప్తున్నారు. డెఫినెట్‌గా. హ్మ్. అదే మొత్తం పేమెంట్ చేయాలి. హ్మ్. చేస్తేనే కదా! రెన్యువల్ అవుతది. ఇప్పుడు అదేగా పెట్టింది రూలు. హ్మ్. కంపల్సరీ మీరు రూ. 1,00,000 తీసుకున్నా, 10,00,000 తీసుకున్నా, ₹1,00,00,000 తీసుకున్నా ఎవ్వరైనా సరే ఆ అమౌంట్ తీసుకొచ్చి మొత్తం కట్టి బయటికి తీసి రెన్యువల్ చేసుకొని మళ్ళీ అక్కడే పెట్టుకోవచ్చు. ఓకే. మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ అంతా పే చేయాల్సిందే. మొత్తం అంతా పే చేస్తేనే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది లోన్. మళ్ళీ ఫ్రెష్‌గా లోన్ పెట్టాలి అంతే. 1 ఇయర్ తర్వాత లోన్ ఉండదు నీకింకా. 1 ఇయర్‌కి క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ పెట్టుకోవాలి. పాతది క్లోజ్ చేసుకొని కొత్తది పెట్టుకుంటాం. మళ్ళీ హ్మ్. అక్కడే పాత సిస్టమ్ అలా కాదు. మనం ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ అయిపోయేది లోన్. పేపర్ తీసుకెళ్తే రెన్యువల్ చేసి ఇంకా మనకి ఎక్సెస్ డబ్బులు ఇచ్చేవారు. ఏ రేటు పెరుగుతూ ఆ రోజు వచ్చేది బంగారం కాబట్టి. రేట్ పెరిగిందనుకోండి, అవును. ఎక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు ఇంకా. ఇంకొక ఫ్రాడ్స్ మేజర్‌గా వీటిలో నేను హ్మ్. నోటీస్ చేసిందేంటంటే, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. ఒక ఫైనాన్స్ ఇచ్చే ఒక కంపెనీ ఉంది. నేను నకిలీ గోల్డ్ తీసుకెళ్ళా. ఓకే. నాకు ఆ కంపెనీ మేనేజర్ తెలుసు. అప్రైజర్ ఉంటాడా ప్రజెంట్? ఉంటాడు. హ్మ్. సార్ ప్రైవేట్ సెక్టార్‌లో అప్రైజ్డ్ తక్కువ. తక్కువ. గవర్నమెంట్ బ్యాంక్ కంపల్సరీ అప్రైజ్డ్ ఉంటారు. గవర్నమెంట్ బ్యాంక్‌లో ఉంటారు. ఈ ప్రైవేట్ వాటిలో సెక్టార్ ఏమైద్దంటే మనం జాబ్ చేసేటప్పుడే అప్లై చేసి ఎంటర్ అయ్యే ముందే మనల్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. గోల్డ్ ఎలా గుర్తించాలి అని, హ్మ్. దాన్ని ఎలా చెక్ చేయాలి అని మొత్తం వాడికి ప్రాక్టికల్ థియరీ ఇచ్చి వాడిని జాబ్‌లోకి దింపుతారు. వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తే, అవును. నేను నకిలీ బంగారం పెట్టి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు కదా! తెచ్చుకోవచ్చు. అలా తెచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అటువంటి కేసుల్లో ఆర్‌బీఐ కంపెనీస్‌కి ఫైన్ ఎయడం కూడా చూశాను నేను. అవును. సో, దాన్నెలా ఆపాలి? దాన్నెలా ఆపొచ్చు? సార్ దాన్ని ఆపాలి అంటే ప్రతి దాంట్లో మిషన్ ఉండాలి. హ్మ్. ప్రతి ప్రైవేట్ సెక్టార్‌లో అది బంగారమా కాదా అని మిషన్ ఉండాలి. హ్మ్. లేదిప్పుడు. లేదు. జస్ట్ ఓ ట్రైనింగ్ తీసుకొచ్చినోడు బంగారమా కాదా అని పట్టుకొని చూసిచ్చి పట్టుకొని ఓకే గీట్ అనిపితే పెట్టి చూసుకొని సల్ఫర్ యాసిడ్ ఓ ఏసి పర్సన్ డెసిషన్ పైన డిపెండ్ అయ్యి డిపెండ్ ఉంటుంది. అయిపోతుంది. హ్మ్. దానివల్ల ఎన్ని వందల కోట్లు ఫ్రాడ్ జరిగిందో కూడా మీరు ఆల్రెడీ చాలా కేసుల్లో ఉంది. చూస్తున్నారు చాలా మీరు. చాలా అది. చూస్తున్నాం అది. చాలా చూస్తున్నాం అది. ప్రతి సో, దాంట్లో మిషన్ మీలాంటి ఉండాలి. వాళ్ళు మీరు చేస్తున్నారు బిజినెస్. ఎవరో తాకట్టు పెట్టి తీసుకోలేకపోతే మీరెళ్లి హెల్ప్ చేసి డబ్బులు వాళ్ళకి కట్టి పేమెంట్ విడిపించి చేసి మేము కొంటాం. విడిపించి మీరు కొంటారు కదా! అవునండి. సో, మీకు అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీరు నకిలీ బంగారం కొనుక్కొని చేసిన సందర్భాలు ఉంటాయి కదా! ఉన్నాయి. ఉన్నాయి సార్ ఎందుకు లేవు? ఆ! రీసెంట్‌గా మొన్నే జరిగింది మంగళగిరిలో. హుహు. మా ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో. మంగళగిరిలో ఏంటది చెప్పండి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్. చాలా మందికి వ్యూవర్స్‌కి కూడా అది అవును. ఆయన గుంటూరు వ్యక్తి మనకు కాల్ చేశారు.
గుంటూరు వ్యక్తి ఇక్కడ ఎందుకు తాకట్టు పెట్టారని కూడా మాకు క్వశ్చన్ ఉంది. హ్మ్. చేస్తే సార్ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. మంగళగిరిలో తాడేపల్లిలో ఉంటాను. హ్మ్. అందుకని ఇక్కడ పెట్టాను సార్ అన్నాడు. హ్మ్. పెట్టి కూడా 3 మంత్స్ అయిపోతుంది. హ్మ్. సరే అని చెప్పి రిలీజ్ చేసాం. రిలీజ్ చేసి మొత్తం పైనంతా బంగారం, లోపలంతా రాగి. రాగి. ఫేక్ గోల్డ్. హ్మ్. ఆయన్ని అడిగితే కారేసుకొని జంప్ అయిపోయాడు. హ్మ్. మీరు డబ్బులు కట్టి విడిపించారు. విడిపించాం. బంగారం మా దగ్గరే ఉంది. బంగారం కదా రాగి. రాగి సారీ. ఆ! అది పరిస్థితి. ఓకే. సార్ సో దానికి డెఫినెట్‌గా దానికి ఆ కంపెనీ రెస్పాన్సిబుల్ అవ్వదా? సార్ రిలీజ్ చేసాం కదా సార్. రిలీజ్ చేయకముందైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సార్. హుహుహుహు. కంపల్సరీ ఫేక్ గోల్డ్ అనేది చూస్తే గాని ఐటెము కంపల్సరీ తెలిసిద్ది. 50% కాదు 100% తెలిసిపోయిద్ది. హ్మ్. దాన్ని గుర్తించడం ప్రాక్టికల్‌గా గుర్తించేయొచ్చు. ఓకే. గుర్తించినా సరే ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? తెలుసు నేను కదా! ఐటెం ఫోటో చూసినా, ఐటెం చూసినా ఇది బంగారం కాదు చెప్పేస్తా. హ్మ్. అలాంటిది నేను ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఆయన జాబ్ చేస్తున్నారు. అందులో ఎంప్లాయీ. అతను ట్రై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్డ్ పర్సన్. ఆయన చేసిన తప్పు వల్ల మేము సఫర్ అయ్యాం కదా! హుహుహు. ఓకే. ఆయన కరెక్ట్‌గా ఉంటే ఆ రోజు అక్కడ పెట్టుకోకుండా ఉంటే ఆయన వెళ్ళిపోయేవాడు కదా! హ్మ్. కస్టమరు. హ్మ్. అంతే కదా! మీరే కదా ప్రోత్సహించి పెట్టుకుంది. హ్మ్. దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ చేసిన తప్పులు కాబట్టి తప్పుల అది. వల్ల. హ్మ్. ఇన్‌స్టిట్యూషన్స్ కూడా బ్యాడ్ నేమ్ కదా! అది. బాగా. నష్టపోతాయి. రైట్ సార్. చాలా విషయాలు చెప్పారు. సో వీటికి సంబంధించి బహుశా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తారు. వాటి మీద మళ్ళీ ఒకసారి కూడా కూర్చుందాం మనం. థాంక్ యూ డెఫినెట్‌గా, వెరీ మచ్. డెఫినెట్‌గా. బట్ ప్రతి డౌట్‌కి చెప్తాను. ఒకటి మాత్రం విజిలెంట్‌గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. డబుల్ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీరు మోసపోతున్నారు అని అనడానికి సంబంధించి ఒక 4, 5 ఎగ్జాంపుల్స్ శివ గారు ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇప్పటి నుంచి ఒకసారి బంగారం కొంటున్నప్పుడు స్టోన్స్‌తో కూడిన ఆర్నమెంట్ కొంటున్నప్పుడు డెఫినిట్‌గా డబుల్ చెక్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. నమస్తే అండి. థాంక్ యూ.